ఇప్పటి వరకు మీ అందరి సహకారంతో, మీ అందరి సహృదయమైన ఆలోచనలతో చక్కగా మీరందరూ రావటం వల్ల, అందరూ వచ్చి పాల్గొనటం వల్ల 48 సెషన్లు అయినాయి. 600 పైగా నామాలు కంప్లీట్ అయినాయి. ప్రతిసారి మనము ఒక కొత్త విశ్లేషణ మనం చూస్తున్నాం. గురువుగారు చెప్పిన వాటిని మనము విశ్లేషించుకుంటూ కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం. అప్పుడప్పుడు దానికి సంబంధించిన మంత్రాలని, వాటిని ఆ, అనుష్ఠానం లాగా, మంత్రజపం లాగా కూడా చేసుకుంటున్నాం. లాస్ట్ సారి మనం ఏం చెప్పుకున్నామో ఒకసారి చూసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోదాం. ధ్యాన గమ్య, అపరిచ్ఛేద్య, జ్ఞానద, జ్ఞాన విగ్రహ, సర్వ వేదాంత సంవేద్య, సత్యానంద స్వరూపిణి, వాగదీశ్వరి, వరద, ఇవన్నీ చెప్పుకున్నాం. స్వర్ణగర్భ, విశ్వగర్భ, ఆ, గౌరీ, గౌరీ అనే పదానికి కూడా ఎంత డీటెయిల్డ్ గా చెప్పారు. అది ఏముంది, 2 అక్షరాలే అనుకుంటాం. ఉమా అనగానే 2 అక్షరాలే అనుకుంటాం, కానీ దానికి ఎంతో డీటెయిల్డ్ గా చెప్పారు. అవి మనం డిస్కస్ చేసుకున్నాము. మీరు మళ్ళీ మళ్ళీ పాతవి 47, 48 వినండి. అందులో మనకి ఓంకారము, గాయత్రి, గౌరీ గురించి చాలా క్లియర్ గా చెప్పబడి ఉన్నది. సత్యానంద స్వరూపిణితో లాస్ట్ సెషన్ కంప్లీట్ చేశాము. ఎందుకంటే సత్యముతో సత్యము మాట్లాడుతూ ఉంటే ఆనంద స్థితికి తీసుకువెళ్ళిన స్వరూపము కలది అని చెప్పుకుంటున్నాము. వేదాంతాన్ని చెప్పే జ్ఞానం ఏది సత్యమో ఏది అసత్యమో తెలియజేస్తూ స్వస్వరూపాన్ని తెలుస్తుంది. సత్యము అంటే త్రికాలాల్లో నశించనిది. నభూతో నా భవిష్యత్తు అంటాం కదా. ఆ అవి ఆ గురువులు చెప్పిన మాటలు అన్ని కాలాలకి సరిపోయేవి. 1940s లో గురువు గారు చెప్పిన విషయాలు కానీ, 50s లో శ్రీరామ శర్మాచార్య గారు, సత్యసాయిబాబా గారు, 60s లో 70s లో చెప్పిన విషయాలు కానీ, తర్వాత పరమహంస యోగానంద గారు చెప్పిన, రమణ మహర్షి చెప్పినవి కానీ, ఏవైనా సరే అవి సత్ సత్య సత్యవాక్కులు. ఆ సత్యవాక్కులకి స్పేస్, టైం, డిస్టెన్స్ అనేది ఉండదు. స్పేస్, టైం, డిస్టెన్స్ బియాండ్ ఏంటండి? అది వాక్యూమ్. ఎక్కడైతే పరమే వ్యోమన్ అంటారు. రిచే అక్షరో పరమే వ్యోమన్, యస్మిన్ వేద కిం రుచ కరిష్యసి అంట అని వేదాల్లో ఒక శ్లోకం ఉన్నది. అంటే ఎక్కడైతే ఈ టైం స్పేస్ డిస్టెన్స్ ఎబోవ్, పైన ఉన్న ఒక ఆ, వ్యోమన్, వ్యోమన్ అంటే మనకి ఆ వ్యోమన్ అనే పదంలోంచి వ్యోమగామి అని మన వాళ్ళకి పెట్టారు. వ్యోమగామి అంటే ఏంటి? ఆస్ట్రోనాట్ అంటే వ్యోమములో తిరిగేవాడు. వ్యోమము అంటే ఏంటి? అక్కడ టైం ఉండదు, స్పేస్ ఉండదు, డిస్టెన్స్ ఉండదు, గ్రావిటీ ఉండదు. గ్రావిటీని ఎలా చేస్తారు? టైం స్పేస్ డిస్టెన్స్ తో చూస్తారు. ఎనర్జీ తోటి, ఎం తోటి, సి తోటి లెక్క వేస్తారు. ఎక్కడైతే ఇవన్నీ ఉండవో మనకి తెలిసిందే కదా. ఆ ఇతర ఇతర ప్లానెట్స్ కి కనుక వెళ్ళి మనం వస్తే ఈ పృథ్వీ గ్రహం ముందుకు వెళ్ళిపోయి ఉంటుంది. అంత స్పీడ్ గా వెళ్ళి వచ్చిన మన మన పురాణాల్లో కూడా ఎన్నో రకాలైన విషయాలు అలాంటివి ఉన్నాయి. బ్రహ్మకి తపస్సు కోసం వెళ్తే బ్రహ్మ ప్రత్యక్షమై ఇటు చూసేటప్పటికి భూమి ఎన్నో వేల సంవత్సరాలు గడిచిపోయి ఉంటుంది. ఇది టైము, స్పేస్, డిస్టెన్స్ కి దాటి వెళ్ళటం అనేది. అలా మనం మాట్లాడే మాటలు ఎప్పుడు సత్యముగా ఉండటం అలవాటు చేసుకుంటూ చేసుకుంటూ ఉంటే మనం ఏది ఏది మాట్లాడితే అది జరిగి తీరుతుంది. అంటే మనము ఎవరికైనా బ్లెస్సింగ్స్ ఇచ్చేటప్పుడు అవి జరుగుతుంటాయి కదా. అప్పుడు బ్లెస్సింగ్స్ ఇచ్చేటప్పుడు మనమే ఏమనుకుంటాము? పిల్లలు మనకి కాళ్ళకి దండాలు పెడుతున్నారు, మన పిల్లలు లేదా చుట్టుపక్కల వాళ్ళ పిల్లలు, వాళ్ళకి మంచి జరగాలని మనం హృదయపూర్వకంగా కాంక్ష చేసుకుంటాం కదా. ఎవరికైనా మంచి జరిగితే కంగ్రాచులేషన్స్ చెప్తాము, ఆల్ ది బెస్ట్ చెప్తాము. ఏదైనా ఊళ్ళకి వెళ్ళేటప్పుడు, ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు మంచి జరగాలనే కోరుకుంటాం 100%. కానీ ఆ కోరికలో ఇంకొంచెం శక్తిని గనక మనం కూరిస్తే, ఆ కోరిక ఆ బ్లెస్సింగ్స్ లో ఎప్పుడు అవుతుంది అంటే మనం బాగా సాధన చేస్తూ ఉన్నప్పుడు, సత్యము మాత్రమే మాట్లాడుతున్నప్పుడు.
సత్యము కోసము మనము ప్రయత్నం చేసినప్పుడు, అందుకనే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ అనే అర్థం అది. మనల్ని అసత్యం నుంచి సత్యం వైపు తీసుకెళ్ళు, అంధకారం నుంచి వెలుతురు వైపు తీసుకెళ్ళు, మృత్యు నుంచి అమృతత్వం వైపు తీసుకెళ్ళు అని చెప్పి రోజు చెప్పుకుంటున్నాం శుభకామనలో. అది భాగంగా ఎవరికి చెప్పుకుంటున్నాం? పరమాత్మకు చెప్పుకుంటున్నాం, కృష్ణుడికి చెప్పుకుంటున్నాం, గురువుకి చెప్పుకుంటున్నాం, సూర్యుడికి చెప్పుకుంటున్నాం, గాయత్రి మాతకు చెప్పుకుంటున్నాం. వాళ్ళు మనల్ని తీసుకెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు, మనమే వద్దు వద్దు అంటున్నాం. ఆలోచించుకోండి. ఇంకా బాధ్యతలు ఉన్నాయి, ఇంకా పెళ్లిళ్ళు చేయాలి, మనవరాళ్ళ పెళ్లిళ్ళు చేయాలి, మనవరాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేయాలి, మనవరాళ్ళ పిల్లల పిల్లల పెళ్లిళ్ళు చేయాలి, ఆస్తులు పంచాలి. ఇలాంటి అనవసరమైన ఆ, విషయాలు మన మనసులో పెట్టుకొని ఆ, వాళ్ళు మనల్ని పిలుస్తున్నా పలకట్లేదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అది మనం ఆలోచించుకోవాలి. వాళ్ళు పిలవంగానే మనం వెళ్ళిపోవడం అంటే అన్ని వదిలేసుకొని వెళ్ళడం కాదు. వానప్రస్థాశ్రమం అంటాం దాన్ని. అంటే మనకున్న బాధ్యతల్ని అన్ని మ్యాక్సిమము క్లియర్ చేసుకొని మనము, అంటే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు ఒక పెళ్ళిళ్ళు అయ్యి ఒక దూరంగా ఒక వాళ్ళ ఉద్యోగాల్లో వాళ్ళు ఉన్నప్పుడు ఇక వాళ్ళ గురించి పట్టించుకోవడం అనవసరం. ఎప్పుడైనా ఓరల్ గా ఒకటి రెండు సార్లు మామూలుగా అమ్మ ఇలా ఉందమ్మా ఇలా ఉందమ్మా అంటే సలహా చెప్పడం, వాళ్ళ కోసం తాపత్రయపడటం అనవసరం. వాళ్ళకి ఏదైనా కష్టాలు ఉంటే మనం తల్లిదండ్రులుగా మనం వాళ్ళకి బాధ్యత, మనం వాళ్ళ బాధలు తీర్చాల్సిన బాధ్యత ఉంది. కానీ అటాచ్మెంట్ లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ అటాచ్మెంట్ లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? భగవంతుడు మనల్ని తన వైపు లాక్కుంటాడు. తన వైపు లాక్కోవడం అంటే ఏమిటి? అన్ని వదిలేసేసి అడవుల్లోకి వెళ్ళిపోవడం కాదు. చాలా మందికి అదొక భయం. అమ్మో, భగవంతుడు ఎక్కువ ప్రార్థన చేసేస్తే ఇంకన్నీ అటే అయిపోతాము, మీ ఇంట్లో వాళ్ళు మనల్ని ఊరుకోరు, ఎక్కువగా పూజలు అవి తిరుగుతున్నారు, అది తిరుగుతున్నారు, మన ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుంటాం. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ప్రొవైడ్ చేసిన తర్వాత మిగతా సమయం మనం ఎలా ఎలా స్పెండ్ చేస్తే వాళ్ళకేంటి? ఇది మనం ఆలోచించుకోవాలి, వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. ఖాళీ సమయం అంతా మనము రోజుకి రోజుకి కనీసము కనీసం రోజుకి కనీసం 4 గంటలు, 4 గంటలే, 4 గంటల్లో ఒక గంట మనం స్వాధ్యాయము, ఒక గంట సాధన, ఒక గంట ధ్యానము లేదా సాధన, సాధన, ధ్యానము, ఆ మంత్ర మంత్రాలని పలకటము, మాల మాలలు చేసుకోవటము, చాంటింగు, స్వాధ్యాయము, వీలైతే ఎప్పుడైనా మంత్రలేఖనం రాయటం కానీ, మనం రెగ్యులర్ గా ఆ, ఇతర గ్రూపుల్లో ఆ, వాళ్ళ మీటింగ్స్ కి అటెండ్ అవ్వడం కానీ, ఇవన్నీ కలుపుకొని మినిమం 4 అవర్స్ కనుక మనం స్పెండ్ చేయగలిగితే డైలీ మిస్ అవ్వకుండా, ఇతర గ్రూపుల్లో మనం జాయిన్ అయిపోయినప్పుడు ఆ గ్రూపుల్లో ఆ ఆ మీటింగ్స్ లోకి మనం వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు జాగ్రత్తగా ఆ చెప్పినవన్నీ వినాలి. వినటానికి జస్ట్ వినేసి వదిలేయడం కాకుండా నోట్స్ లాగా గనక రాసుకుంటే వాళ్ళు చెప్పిన విషయాలు మనకి బాగా గుర్తుంటాయి. అలా మనము సాధన స్వాధ్యాయమే కాకుండా జ్ఞానము తెలుసుకోవడం, జ్ఞానం సంపాదించుకోవడం అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకుంటే మెల్లగా మన మనసులో ఉన్న ఆ అనవసరమైన ఆలోచనలన్నీ బయటికి పోయి సృష్టి మొదలు ఎలా ఎలా అవుతుంది, సృష్టి తర్వాత ఏంటి, కల్పాలంటే ఏంటి, యుగాలంటే ఏంటి, బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి, సైన్స్ ఏం చెప్తోంది, చిన్న పిల్లలకి ఎలా ఆ నేర్పిస్తున్నారు. అట్టేస్తాం అటు
ఇలాంటివన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ సత్యము వైపు మనం ప్రయాణించడం అనేది మన యొక్క స్వీయ సాధనే. బ్రాహ్మీ స్థితికి వెళ్ళిన తర్వాత పూజలు, ముద్రలు, క్రియలు ఉండవు. ఆ స్థితినే తర్వాత నామంలో చెప్తున్నారు. బ్రాహ్మీ స్థితికి వెళ్ళిన తర్వాత ఇక పూజలు చేయక్కర్లేదు, ముద్రలు చేయక్కర్లేదు, ఇంకా సాధనలు కూడా ఉండవు. ఎప్పుడు నిరంతరము వాళ్ళు ఆ బ్రహ్మచర్యంలో ఉంటారు. బ్రహ్మచర్యం అంటే ఏంటి? బ్రహ్మ దగ్గర ఉండటం. ఉపాసన అంటే గురువు దగ్గర ఉండటం. ఎప్పుడు గురువు సశరీరంగా ఉన్నా లేకపోయినా అమ్మవారి దగ్గర ఎప్పుడు కూర్చొని ఉండటమే బ్రాహ్మీ స్థితిలో ఉండటం. ఆ మానసిక స్థితిని మనము పొందాలి. ఈ జన్మలోనే పొందాలి అనే లక్ష్యం ఉండాలి. మళ్ళీ వచ్చే జన్మ మళ్ళీ మనకు గురువు ఎప్పుడు వస్తాడో, మనం చదువు ఎప్పుడు నేర్చుకుంటామో, గాయత్రి మంత్రం ఎప్పుడు వస్తుందో మన దగ్గరికి, లలితా సహస్రం చెప్పేవాళ్ళు దొరుకుతారా దొరకరు, ఆ వాతావరణంలో పుడతామో పుట్టమో, ఇవన్నీ మన ఆలోచనలు ఉంటాయి. వాటన్నిటినీ మనము ఇప్పుడే కావాల్సిన హోంవర్క్ చేసుకోవాలి. చేసుకోవాలి అంటే వీలైనంత ఎక్కువ సమయం స్వాధ్యాయము, సత్సంగము, సేవ, సాధన, వీటిలో మనము మన లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి. సరే, బ్రాహ్మీ స్థితిలో ఉండే స్థితి ఎలా ఉంటుందో చెప్తున్నారు. లోపాముద్రార్చిత. శ్రీ లోపాముద్రార్చిత ఏ నమః. తెలుసు కదా లోపాముద్ర అంటే ఎవరు? తెలుసు కదా. ఉపాసనలన్నీ వాటి వేదాంత స్థితికి వెళ్ళాక అనుభవానికి వచ్చే స్థితే లోపాముద్రార్చిత. ముద్రాదులన్నీ లుప్తమైన స్థితిలో లభిస్తున్నదని తాత్వికార్థంగా చెప్పుకోవచ్చు. కేవల విచారణ చేత తాదాత్మ్య స్థితిని పొందిన వారిచే అనుసంధానింపబడే పరబ్రహ్మ స్వరూపిడి అంతర్యాగి స్థితిని అన్వయించవచ్చు. మను విద్య, చంద్ర విద్య, పులోమజార్చిత ఇత్యాది నామాల్లో అమ్మవారిని ఉపాసించిన వారిని ఇప్పటిదాకా చాలా మందిని తలుచుకున్నాం. వీరిలో రెండు రకాలు. అమ్మవారిని పూజించిన భక్తులు ఉన్నారు. అమ్మవారి మంత్రాన్ని ద్రష్టలై దర్శించి ఆ మంత్రాన్ని మన వరకు వ్యాప్తి చేసిన వారు ఉన్నారు. మంత్రము మంత్రాన్ని చూడటం అనేది ఉంటుంది. మంత్ర ద్రష్ట అంటారు. గురుగారిని వేదమూర్తి, తపోనిష్ట, గాయత్రి మంత్ర ద్రష్ట. గాయత్రి మంత్రాన్ని ప్రకృతిలో చూడటం అనేది చేశారనమాట ఆయనకి. ఎప్పుడు జరుగుతుంది అంటే కొన్ని లక్షల 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 మంత్ర జపం చేస్తూ 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 ఉంటే ఎప్పుడైతే ఆ మంత్ర ద్రష్ట స్థితికి వస్తారో ఇంకా అప్పుడు గాయత్రి మంత్రం చేయాల్సిన అవసరం ఉండదు. ఆ స్థితికి చేరుకోవడానికి 24 లక్షలు ఖచ్చితంగా చెయ్యాలి అని చెప్తున్నాం. చేస్తున్నారు చాలా మంది. చాలా మంది ఏమంటారు, గురుగారు ఇంకేం చెయ్యక్కర్లేదన్నారు, అన్ని చేసి పెట్టేశాను, అక్కడ ఉన్నది అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవడమే అని. కానీ ఆ డౌన్లోడ్ చేసుకునే స్థితి మీ శరీరానికి ఉందా? దాన్ని వాడుకునే స్థితి మీ శరీరానికి ఉందా? లేదేమో అనే ఉద్దేశంతోనే మనం గాయత్రి మంత్రము నిరంతరము జపం చేయండి, లక్షల లక్షల జపం చేయండి. ఎప్పుడో ఒకప్పుడు మనకి ఆ స్థితి వచ్చేస్తుంది. వచ్చేస్తే ఇంకా మనకి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అయిపోయింది అని మీకు ఖచ్చితంగా మీ మనస్సు, మీ గురువు మీకు చెప్తారు. గాయత్రి మంత్రము లక్షల లక్షలు చేశావు, ఇక 24 లక్షలు అయిపోయింది, ఇక చేయాల్సిన అవసరం ఉండదు అని మీకు గాయత్రి మంత్రము కనపడుతుంది అన్నమాట. ద్రష్ట ప్రకృతిలో అలా కనపడుతుంది. ఎటు చూసినా గాయత్రి మంత్రమే కనపడుతుంది, అమ్మవారే కనపడతారు. అది ఇక్కడ. అప్పుడు మనకి ఆ ద్రష్ట స్థితి, మానసిక స్థితి గనుక మనం వస్తే, ఆ మంత్ర సిద్ధి గనుక పొందితే ఇక మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు ఆ మంత్ర సిద్ధి పొందిన తర్వాత ఏం జరుగుతుంది? ఈ గాయత్రి మంత్ర సిద్ధి ఆ అర్హులైన వాళ్ళందరూ మన దగ్గరికి వస్తారు. మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని మనం ఎన్ని కష్టాలు పడి ఆ స్థితికి చేరుకున్నామో ఆ కష్టాలన్నిటినీ అధిగమించి వాళ్ళకి సింపుల్ గా తొందరగా మనం చేరుకున్న స్థితికి చేరడానికి కావలసిన మార్గాలు చెప్పాలి. అది మన లక్ష్యం. చెప్పాలి, అది మనమే చెప్పాలి. మనం చెప్పకపోతే ఎట్లా? గాయత్రి మంత్రం చేస్తున్నాం చేస్తున్నాం చేస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి చేసినా ఇదే పరిస్థితి. ఇతరులకి గాయత్రి మంత్రం నేర్పించి వాళ్ళని కూడా మన గాయత్రి మంత్రం సాధకులుగా తయారు చేయాల్సిన లక్ష్యం మనకి లేకపోతే ఇంకెవరు చేస్తారు? భారతీయులుగా పుట్టి మనం గాయత్రి మంత్రం నేర్చుకొని, లలితా సహస్రనామం నేర్చుకొని, లలితా సహస్రనామం సరిగ్గా ఉచ్చారణ చేయటం ఎలా, లలితా సహస్రనామం యొక్క
ఉపయోగాలు ఏమిటి? లలితా సహస్రనామం రాగయుక్తంగా పాడేది ఒక పద్ధతి, నామావళి ప్రకారం చదివేది ఒక పద్ధతి. ఇలాంటి పద్ధతులు ఉన్నాయి. ఆ నామాల్ని మనం నేర్చుకోవాలి, అర్థం తెలుసుకోవాలి. అర్థం తెలుసుకొని వెళితే ఋషులు చేసిన తపస్సుతో సమానం. ఋషులు ఏం చేస్తారు? గాయత్రి మంత్రమో లేదో విష్ణు ఓం నమో నారాయణాయనో ఏదో ఒక మంత్రం పట్టుకుని ఆ మంత్రం కంటిన్యూస్ గా జపం చేస్తూ ఉంటారు. జపం చేస్తూ ఉంటే కొన్ని కొన్ని రోజులకి ఏమవుతుంది? ఆ మంత్రం యొక్క అర్థం తెలుస్తుంది. ఆ మంత్రం అర్థం తెలిసిన తర్వాత దాన్ని అనుభూతి చెందడం ఎట్లా తెలుస్తుంది. ఆ తర్వాత అనుభూతి చెందిన తర్వాత ప్రకృతిలో ఆ మంత్రం కనబడుతుంది. ప్రకృతిలో మంత్రం కనపడిన తర్వాత ఆ మంత్రాన్ని ఎలాగ మనం ఉపయోగించుకోవాలి అనేది వాళ్ళకి ఆ, తెలుస్తుంది. ఆ మంత్రం ఉపయోగించుకునే పద్ధతులు తెలిసిన తర్వాత దాన్ని ఉపయోగించుకుంటూ తనకు కావాల్సినవి ఇతరులకు కావాల్సినవి ఇవ్వటం ఎలా అనేది కూడా మనకి అర్థమైపోతుంది. అప్పుడు మన దగ్గరికి ఆ గాయత్రి మంత్రం నేర్చుకోవాలి అని మనసులో ఉండి ఆ లక్ష్యం ఉన్న వాళ్ళు మన దగ్గరికి వస్తారు. వాళ్ళని మనం జాగ్రత్తగా నేర్పించడం మన కర్తవ్యం. అందుకని మనం లోపాముద్రార్చిత అనే నామాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కేవల విచారణ చేత తాదాత్మ్య స్థితిని పొందిన వారిచే అనుసంధానింపబడే పరబ్రహ్మ స్వరూపిణి అంతర్యాగ స్థితిని అన్వయించవచ్చు. మను విద్య, చంద్ర విద్య, పులోమజార్చిత ఇత్యాది నామాల్లో అమ్మవారిని ఉపాసించిన వారిని ఇప్పటి వరకు చాలా మందిని తలుచుకున్నాం. వీరిలో పూజించిన భక్తులు ఉన్నారు, మంత్రాన్ని వ్యాప్తి చేసిన వారు ఉన్నారు. మను విద్య, చంద్ర విద్య, కామ సేవిత ఇవన్నీ అమ్మవారి మంత్రదష్టలను తెలియజేసే నామాలు. కమలాక్ష, నిషేవిత, శివారాజ్య ఈ నామాలు కూడా అమ్మ మంత్రాన్ని దర్శించి ఇచ్చిన వారిని తెలియజేశాయి. ఇలా అమ్మ మంత్ర ద్రష్టలలో ఒక ద్రష్ట లోపాముద్రాదేవి. లోపాముద్రాదేవి అంటే ఎవరండి? ఎవరైనా చెప్పండి. ఎవరు ఆవిడ? అగస్త్యుని భార్య. ఆ అగస్త్యుని భార్య. వాళ్ళ వల్లనే ఈ లలితా సహస్రనామము పృథ్వీ మీదకి వచ్చింది. అది అది తెలుసు కదా. లలితా సహస్రనామము అందరికీ అందటానికి కారణం వాళ్ళిద్దరే. అలా అమ్మ మంత్రద్రష్టలో ఒక ద్రష్ట లోపాముద్రాదేవి. మను విద్య, చంద్ర విద్య ఎలాగైతే చెప్పబడ్డాయో శ్రీ విద్యలో లోపాముద్ర విద్య అని ఒకటి ఉన్నది. అది హకారంతో ప్రారంభమవుతుంది. అది గురుముఖైక వేద్యము. ముందు ఉపోద్ఘాతంలో విస్తారంగా అగస్తుడి గురించి వివరించుకున్నాం. లోపాముద్ర పతే అగస్త్య అన్నారు హయగ్రీవ స్వామి వారు. ఆయన గురువు హయగ్రీవ స్వామి వారు అగస్త్యుడిని డైరెక్ట్ గా అగస్త్య, ఓ అగస్త్య అని పిలవలే. లోపాముద్రాపతే అగస్త్య అన్నారు హయగ్రీవ స్వామి వారు. ఓ అగస్త్య, నువ్వు లోపాముద్రాదేవి పతివి కాబట్టే నీకు లలితా సహస్రనామం వినడానికి అర్హత వచ్చింది. చూసారా, అంత గొప్ప అగస్త్యుడికి అర్హత సంపాదించాలంటే, లలితా సహస్రనామం అర్హత సంపాదించడానికి ఆయన పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అది కూడా పెద్ద కథ. లోపాముద్రని పెళ్లి చేసుకున్న తర్వాతనే ఆయనకి లలితా సహస్రనామం యొక్క విషయాలు తెలిసినాయి అని హయగ్రీవ స్వాముల వారు చెప్తున్నారు. అగస్తుల వారిని పెళ్లి చేసుకోవడానికి ఆవిడ తపస్సు చేసింది. ఆవిడకి ఎవరు మంత్రం ఇవ్వలేదు. గౌరీదేవిని ఆదర్శంగా చేసుకుని ఆ దేవిని ఆరాధించింది. అమ్మవారు కనబడి మంత్రం ఉపదేశించారు. తపస్సుకు చేరుకున్నాక తల్లే కనబడి మంత్రం చెప్తే వారిని ద్రష్టలు అంటారు. అది అర్థం చేసుకోండి. ద్రష్ట, మంత్ర ద్రష్ట అంటే అది పరిస్థితి. ఎవరైనా మంత్రద్రష్ట అని మన ఊరికే అనడానికి లేదు. ఆ మంత్రం చేస్తూ 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 ఉంటే కొన్ని రోజులకి ఆ మంత్రాది దేవత మనకి కనపడి, ఇదే నాయన, నువ్వు నీ నీ లక్ష్యం ఇదే, ఇదిగో మంత్రము అని చూపిస్తుంది. ఆవిడ ప్రకృతిలో చూపిస్తుంది. వాళ్ళని మంత్రద్రష్టలు అంటారు. భగవంతుడే తన శబ్దాన్ని తాను ఉపదేశిస్తే ఆ విన్నవాడు ద్రష్ట అయిపోతాడు. లోపాముద్ర అనే తల్లి ఒక ఋషిక. అమ్మవారు తన నామాల్లో లోపాముద్రార్చిత పేరు పెట్టించింది స్పెసిఫిక్ గా. వెంకటేశ్వర స్వామి అన్నమయ్య అంటే ఎంత ఇష్టం అంటే, అన్నమయ్య శరీరం వదిలేటప్పుడు ఆయన చాలా బాధపడతాట. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నా గురించి పాడేవాళ్ళు ఎవరు అనుకుంటారట.
భగవంతుడు భక్తులకి అధీనుడు. భక్తితో మనం భగవంతుడిని ప్రార్థన చేస్తూ, పూజ చేస్తూ, ఆయనకు కావాల్సిన పనులు చేస్తూ ఉంటే మనకి మన దగ్గరే వచ్చి కూర్చుంటాడు, మనకి సేవ చేస్తాడు. మనకి మనకి మన పురాణాల్లో ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. భగవంతుడికి మనం ఇతరులకి సేవ చేస్తూ ఉంటే, భగవత్ సేవ చేస్తుంటే భగవంతుడు వచ్చి మనకి హెల్ప్ చేస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. రామదాసు దగ్గర కానీ, ఇక్కడ కానీ వాళ్ళ జీవితాల్లో భగవంతుడు వచ్చి వాళ్ళ కష్టాలు తీర్చడం అలాంటివి. లోపాముద్ర చేత ఆరాధింపబడిన తల్లి. లోపాముద్ర పేరుతో ఒక విద్య ఉన్నది, ఒక మంత్రం ఉన్నది. ఆ మంత్రం తల్లి ద్రష్టగా మనకి ఇచ్చింది. పత్న్యస్య లోపాముద్రాభ్య మాముపాస్తే అతి భక్తితః అని బ్రహ్మాండ పురాణంలో ఉన్నది. అగస్త్యుని యొక్క పత్ని నన్ను ఉపాసన చేసింది కనుక ఆవిడ పేరున నా విద్యకు ఒక నామకరణం చేస్తున్నాను అని అమ్మవారు అన్నది. భక్తుని పేరు భగవంతుడు చెప్పడం గొప్ప విషయం. విన్నారా? ఆ తల్లి పేరు జగజ్జన్ని చెప్పింది అంటే ఆవిడ ఎంత ధన్యురాలో తెలుసుకోవాలి. అగస్త్య పత్న్యా లోపాఖ్య ముద్రాయా పరమేశ్వరి ప్రసన్నత ప్రసన్నత్వాదియం దేవి లోపాముద్రేతి గీయతే. అగస్త్య పత్న్యా లోపాఖ్య ముద్రాయా పరమేశ్వరి ప్రసన్నత్వాదియం దేవి లోపాముద్రేతి గీయతే. అగస్త్యుని పత్ని లోప అనే ముద్రతో పరమేశ్వరునికి ప్రీతి కలిగించింది. అప్పటి నుంచి ఆమె పేరు లోపాముద్ర. ఇది త్రిపుర సిద్ధాంతంలో చెప్పబడి ఉంది. అమ్మవారి మెచ్చిన భక్తురాలు లోపాముద్రాదేవి. ప్రతిరోజు ప్రాతస్మరణీయులు లోపాముద్ర అగస్త్యులు. ఏ దివ్యభూమి కలలోనో తపోనిష్టలోనో ఉన్న లోపాముద్ర అగస్త్యులు మనల్ని అనుగ్రహింతురు కాక. చూడండి, ఇక్కడ మనకి బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు ఆయన. ప్రాతస్మరణీయులట. పొద్దున్నే లేవంగానే వాళ్ళని తలుచుకుంటే, ఈ లలితా సహస్రనామం మీద మక్కువ ఉన్న వాళ్ళు, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, అమ్మవారి ఆశీర్వాదాలు కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా లోపాముద్ర అగస్తుల పేర్లు తలుచుకోవాల్సిందే. ఇక వేరే దారి లేదు. వాళ్ళు కీస్ అన్నమాట. వాళ్ళు ఇంప్రెస్ అయితేనే అమ్మవారు పలుకుతారు అని అర్థం చేసుకోవాలి. వారిని శ్రీ విద్యలో ఉన్న ప్రతి వారు నమస్కరించుకోవాల్సిందే. వారికి దివ్యోగ సిద్ధోగములలో ఉభయ లక్షణాలు ఉన్నాయని భావన చేయవలసినదే. ఆ మహాత్ములకి నమస్కారం చేసుకుంటూ లోపాముద్ర విద్యకి మరొక అర్థం చెప్పుకుందాం. దివ్యోగ సిద్ధౌఘ అని కొన్ని సంఘాలు ఉంటాయి. సిద్ధులు, దివ్యాత్మలు, వీళ్ళు వాళ్ళకి కొన్ని కొన్ని లోకాలు, ఆ లోకాల్లో ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళు ఆ లోకాల్లో ఉన్న వాళ్ళ లక్షణాలు వీళ్ళిద్దరికి ఉన్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. విద్యా తృతీయ ఖండేన కుర్యాత్ సర్వోపచారకాన్. ఇది శ్రీ విద్యా రహస్య భాష్యము. కేవలం మూడవ ఖండంతో మాత్రమే ఉపాసన చేస్తే దానిని లోపాముద్ర విద్య అంటారు. మొదటి రెండు ఖండాలు ధర్మార్థ కామములు, మూడవది కేవలం మోక్షం గనుక ఆ విద్యని లోపాముద్ర అని అన్నట్లు ఒక నిర్వచనం ఉంది. ఈ వ్యాఖ్యానము తదుపు ఆసుకులకి గ్రాహ్యము. మూడు ఖండాలు అంటున్నారు. రెండు ఖండాలు ధర్మార్థ కామములు, మూడవది మోక్షము. ఈ మూడు ఖండాలలో మనం అర్థం చేసుకోవాలి. అందుకని లోపాముద్రార్చిత అనేది మనము మొత్తము చదువుకున్నాము. ఎందుకంటే అగస్త్యుడు లోపాముద్రని తలుసుకోకుండా మనము ఇంతకుముందు కూడా అగస్త్యుడి గురించి చాలాసార్లు చెప్పుకున్నాము, లోపాముద్రాదేవి గురించి కూడా చాలాసార్లు చెప్పుకున్నాము. మళ్ళీ మళ్ళీ రివిజన్ చేసుకుంటూ ఉన్నాము. మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే మనకి ఒకసారి చెప్తే అర్థం కాదు కాబట్టి. ఖచ్చితంగా అందులో డౌటే లేదు. ఒకసారి చెప్తే అర్థమైతే అది ఏకసంధాగ్రాహి అంటారు. ఆ ఒక్కసారి చెప్పంగానే అర్థమైపోయి ఉంటే ఈ పాటికి మనము చాలా ముందుకు వెళ్ళి ఉండేవాళ్ళం. ఎన్నో పుస్తకాలు అలా చదివేసి ఉండేవాళ్ళం. ఆ జ్ఞానం మనలో అలా ఉండిపోయేది. అందుకనే మనం రివిజన్ చేసుకోవాల్సిందే, దానికి వేరే దారి లేదు. తర్వాత లీలాక్లుప్త బ్రహ్మాండ మండల. ఓం శ్రీ లీలాక్లుప్త బ్రహ్మాండ మండలాయై నమః. క్లుప్త అంటే సమకూర్చుట, ఒక పద్ధతిలో పెట్టుట, అన్ని చక్కగా అమర్చుట. అమ్మవారు బ్రహ్మాండ మండలాలన్నీ సొరుగుల్లో పెట్టినట్టు భలే అమర్చి పెట్టింది. ఇది సైన్స్ కూడా ఒప్పుకుంది ఇప్పుడు.
క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటారు దాన్ని. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటంటే, ఒక్కసారి దాని గురించి చూద్దాం. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అంటే ఏంటో గూగుల్ ఏం చెప్తుందో మనం ఒక్కసారి డిస్కస్ చేసుకుంటే మనకి అర్థమవుతుంది. The phenomenon whereby a pair of particles are generated in such a way that the individual quantum states of which are indefinite until measured, and the act of measuring one determines the result of measuring the other, even when at a distance from each other. ఇది క్వాంటమ్ మెకానిక్స్ తెలుగులో ఎలా గూగుల్లో చెప్తున్నాను. దీనిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ కణాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. ఈ కణాలు ఎంత దూరంలో ఉన్నా ఒక కణం యొక్క స్థితిని కొలిస్తే ఇతర కణం యొక్క స్థితి కూడా వెంటనే తెలుస్తుంది. ఇది చాలా వింతైన విషయం. ఎందుకంటే సాధారణ భౌతిక శాస్త్ర సూత్రాలకు ఇది విరుద్ధంగా ఉంటుంది. క్వాంటం చిక్కుముడి అంటే ఏమిటి? ఒక కణం యొక్క క్వాంటం స్థితిని కొలిచినప్పుడు దానితో అనుసంధానమై ఉన్న ఇతర కణం యొక్క స్థితి కూడా వెంటనే తెలుస్తుంది. అందుకనే మనం ఏం తెలుసుకుంటున్నాము, మన సోలార్ సిస్టమ్ కనుక మనం అర్థమైపోతే మిగతా సోలార్ సిస్టమ్స్ కూడా అర్థమైనట్లే. అంటే మన సోలార్ సిస్టంలో 9 ప్లానెట్స్ ఉన్నాయి. ఈ 9 ప్లానెట్స్ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ ఆ సూర్యుడు యొక్క కనుసన్నల్లో ఉంటాయి. సూర్యుడి యొక్క రశ్మితో మన 9 ప్లానెట్స్ బతుకుతూ ఉంటాయి. సరే, మిగతా ప్లానెట్స్ లో మనుషులు ఉన్నారా లేదా మనకి సంబంధం లేదు. భూమి మీద మాత్రం సూర్యుడి యొక్క ప్రకాశం వల్లనే మనం అందరము ఇలా ఉండగలుగుతున్నాము. సూర్యుడి నుంచి వచ్చే ప్రాణశక్తి వల్లనే. కాబట్టి ప్రతి అణువుకి అది లింకప్ అయి ఉంటుంది. ప్రతి అణువు అలా కలిసి ఉంటుంది, లింక్ అయి ఉంటుంది. అందుకనే మనమందరం మానవ జాతి అంతా ఒకటే అంటారు. మొనాడ్ అంటారు థియోసాఫికల్ సొసైటీలో. జంతువులంతా ఒకటే, చెట్లంతా ఒకటే, రాళ్ళు అన్నీ ఒకటే. కానీ రాళ్లలో మళ్ళీ ఎలిమెంట్స్ తీస్తారు. చెట్లలో వేరియస్ చెట్లు ఉంటాయి, జంతువుల్లో వేరియస్ స్పీషీస్ ఉంటాయి, మనుషుల్లో వేరియస్ జాతులు ఉంటాయి. కానీ మూల మూల ప్రకృతి ఒకటే. అది ఇక్కడ చెప్తున్నారు. బ్రహ్మాండ మండలాలన్నీ సొరుగుల్లో పెట్టినట్లు భలే అమర్చి పెట్టింది. ఒక ఒక సొరుగుల్లో పెట్టినది ఆ సొరుగులు అన్ని కలిపి ఒక బీరువాలో ఉన్నట్టే కదా. అలాగే మన సోలార్ సిస్టమ్స్ అన్ని, గ్రహాలన్నీ జాగ్రత్తగా అమర్చి పెట్టింది. ఈ సొరుగులో 10 పట్టినాయి, ఈ సొరుగులో 10 పట్టినాయి, ఈ సొరుగులో 10 కంటే ఎక్కువ పట్టవు. మనం బలవంతంగా ఇంకోటి చేర్చే అవకాశమే ఉండదు. అలాగా 10, 11, 12 ఉండే సొరుగుల్ని అమ్మవారే తయారు చేసి జాగ్రత్తగా అమర్చి పెట్టింది. కాబట్టి లీలా క్లుప్త బ్రహ్మాండ మండలాయైన మహా అనే చోట మనము క్వాంటమ్ మెకానిక్స్ గురించి, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్ ఇలాంటివన్నీ మాట్లాడుకుంటున్నాం. క్వాంటమ్ అనేది ఏంటంటే ఇది ఆధ్యాత్మిక జగత్తుకి, ఈ సైన్స్ కి లింక్ చేసేది క్వాంటమ్ థియరీస్. అది మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఈ తల్లి జగత్తునంతటి చక్కగా సవరిస్తుంది. తస్య శక్తి సముల్లాస సూత్రం జగదితి స్థితం. ఆ పరమాత్మ శక్తి సముల్లాసమే జగత్తుగా ఉన్నదని యోగ వాసిష్టం. ఇలా అమ్మవారు బ్రహ్మాండ మండలం సవరించడం లీలగా చేసింది. చక్కగా అదొక లీల, అదొక యాక్షన్, అదొక పనిగా చేసింది ఆవిడ. అంటే అనాయాసేన, ఏమాత్రం ఆయాసం లేకుండా హాయిగా అనంతకోటి బ్రహ్మాండాలన్నీ ఒక వరుసలో పెడుతుంది. ఎఫర్ట్లెస్ గా అన్నమాట. మనం ఎంత సింపుల్ గా ఒక 10 మార్బుల్స్ మనం తీసుకొస్తే వాటిని లైన్ లో పెట్టరా అంటే చక్కగా పెట్టేస్తాం మనం ఇమీడియట్ గా. ఎంత ఈజీగా పెడతాం. అది వాటిని మార్బుల్ అంటే పెద్ద బరువే ఉండదు, గుండ్రంగా ఉంటాయి. వాటిని ఒక లైన్ లో పెట్టడం మనకి తెలుసు. అలాగా మనం చిన్న మార్బుల్స్ ని మనం లైన్ లో ఎలా పెడుతున్నామో
చిన్న ముగ్గుని చుక్కలు వేసేసి చుట్టూ గీతలు ఎలా గీస్తున్నామో ఎఫర్ట్లెస్ గా నేర్చుకొని అలా అమ్మవారు బ్రహ్మాండంలో నక్షత్రాలను గాని సూర్యులను గాని గ్రహాలను గాని వీటన్నిటిని అలా అమర్చి పెట్టిందట, అలా అలా ప్లేస్ చేసిందట. స్వేచ్ఛయా స్వమిత్తో విశ్వం ఉన్మీలయతి, స్వేచ్ఛగా తానెన్నడూ గోడపై ఈ జగత్తును ప్రకటించినది అని శక్తి సూత్రంలో చెప్పినట్టుగా తన యొక్క లీలతో తన శక్తి యందు ఈ లోకాన్ని ప్రతిఫలింపజేస్తున్నది. ప్రతిఫలింప అనేది వేదాంత పరిభాష. లోకవత్తు లీలా కైవల్యం అని బ్రహ్మసూత్రాలు చెప్తున్నాయి. ఈ లోకమంతా ఒక లీల. ఈ లీల అంటే అర్థం చెప్పలేనిది. పరమాత్మ ఎందుకు చేశాడు అనేది మనకు తెలియదు. మరి ఇప్పుడు మనము ఒక లైన్ లో మార్బుల్స్ పెట్టాము. గాలి మనం ఒక లైన్ లో మార్బుల్స్ పెట్టి దాని ఎదురుగా మనం ఒక ఫ్యాన్ పెట్టాము అనుకోండి, ఆ మార్బుల్స్ కదిలి ఒకదానికి ఒకటి కొట్టుకుంటాయి. కానీ బ్రహ్మాండంలో ఒకదానికి ఒకటి కొట్టుకోవు. అసలు వేటి ప్లేస్ వాటిదే. ఏవి ఎక్కడ ఉండాలో ఆ గీత దాటవు. ఎవరు చేశారు అదంతా? ఎప్పుడైనా మనం ఆలోచించండి, అమ్మవారు అంత గ్రాండ్ ప్లాన్ ఎలా తయారు చేశారు? సైన్స్ ఇప్పటికీ ఎందుకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది? అంటే అమ్మవారి యొక్క శక్తి ఎంత అపారమో, ఎంత గొప్పది, ఎంత విచిత్రమైనది అనేది మనం ఆలోచించుకుంటే మనం ఇంకా ఎంత సాధన చేయాలి, ఎన్ని తెలుసుకోవాలి, ఎప్పటికి మనకి అమ్మవారి యొక్క నిజస్వరూపం తెలుస్తుంది అనేది మనకు అర్థం అవుతుంది. చిన్నపిల్లలకి తల్లిదండ్రులు ఎందుకు ఏం చేస్తున్నారో అర్థం కాదు. నాన్న ఎందుకు అలా చేసామని పిల్లలు అడిగితే నీకు అనవసరం అన్నది తల్లిదండ్రులు. పిల్లల్ని అంటాం మనం. తనకంటే వయసులో ఉన్న తల్లిదండ్రులు ఎందుకు ఇలా చేశారో పిల్లలకి అర్థం కాదే. అలాంటిది పరమాత్మ ఎందుకు ఇంత సృష్టి చేశాడు, ఏం పని ఆయనకి, మనల్ని ఎందుకు సృష్టించాడు, చెట్లను ఎందుకు సృష్టించాడు, ఈ అనవసరమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటాం మనం కూడా. ఆయనకి ఏం పని, ఇంక వేరే పనేం లేదా, నీకు అనవసరం రా, నీ పనేదో నువ్వు చూసుకో, నోరు మూసుకో అని తిడతాడు పరమాత్మ. అమ్మవారు తిడుతుంది, ఎందుకు చేశావు ఇవన్నీ అడిగితే. మనం పిల్లల్ని ఎందుకు మనం పిల్లలకే సరిగ్గా చెప్పము. నీకెందుకు లేరా, నీ చిన్నపిల్లవాడివి, నీకు ఇంకా పెద్దవాడివి అయిపోయిందిరా తెలుస్తుంది, నీకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు అని మనం పిల్లల్ని కసురుకుంటాం. అలాగే అమ్మవారి యొక్క లక్ష్యము, పరమాత్మ యొక్క లక్ష్యం, పరమాత్మ యొక్క పని ఏంటో మనకి అర్థం కాదు. ఎందుకు ఇవన్నీ తయారు చేశారో మనకు తెలియదు. కాబట్టి నోరు మూసుకొని దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమే. తల్లిదండ్రులు పిల్లల్ని కసురుకుంటే ఏమంటారు పిల్లలు? సరేలే నాన్న, సరేలే అమ్మా అని మనం పక్కకు వెళ్ళిపోతాం. తర్వాత మనం ఆలోచిస్తాం ఎందుకు చేసుకుంటారు అని. ఎప్పుడో ఒకప్పుడు మనకే అర్థం తెలుస్తుంది దాని గురించి. అప్పుడు అర్థమవుతుంది, ఓహో, నా తల్లిదండ్రులు ఇలా చేశారు అంటే ఎంత ప్రేమ ఉంటేనే చేసుంటారు, ఎంత కష్టపడి ఉంటారు, నా నా మీద ఎంతో ప్రేమ ఉంటే ఈ పని చేశారు అని మనకి అర్థమవుతుంది. తర్వాత అదృశ్య, ఆవిడ చేసే పనులు తెలుసుకోవడం మనకి మహాయాసం. అనిర్వచనీయ శక్తి, ఇలా అని నిర్దించలేని శక్తి అని అర్థం. ఆ శక్తి యొక్క స్వరూపాన్ని తర్వాత నామాల్లో ఆవిష్కరిస్తున్నారు. అదృశ్య, దృశ్యరహిత, విజ్ఞాత్రి, వేద్యవర్జిత. సరే, ఇప్పుడు ఆ ఆ గ్రహాలు, ఈ నక్షత్రాలు వీటిని ఒకటికొకటి కొట్టుకోకుండా అలా కరెక్ట్ గా చోట పేర్చింది అమ్మవారు. మనం మనం ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెడతాం, ఆ గొబ్బెమ్మలు ఎలా పెట్టాలో అలా అన్ని చోట్ల పెట్టింది. పెట్టిన తర్వాత ఏమైంది? గాలి వచ్చినా గాని, వర్షం వచ్చినా గాని ఏమైతే ఈ గొబ్బెమ్మలు విడిపోతాయి. కానీ ప్రకృతిలో ఉన్న ఆ నక్షత్రాలు గాని, ఆ సూర్య కుటుంబాలు గాని, ఆ సూర్యుళ్ళు గాని, ఆ గ్రహాలు గాని ఒకటితో ఒకటి కొట్టుకోవు. అవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి. మనం ఉండగలమా? మనం ఎన్నోసార్లు గురువులు చెప్తుంటారు, నువ్వు ఎక్కడున్నదో అదే కరెక్ట్. లేదండి, నేను ఇక్కడ ఉండాల్సిన వాడిని కాదండి, అమెరికాలో ఎక్కడో ఉండాల్సిన వాడినండి, నా కర్మగాలి ఇక్కడ ఉంటున్నానండి, నా తల్లిదండ్రులు నన్ను సరిగ్గా చదివించలేదండి, నా కర్మ ఇలా తయారైందండి అంటే నువ్వు చేసుకున్నదే అది. నువ్వు సరిగ్గా దానికి కావాల్సిన హోంవర్క్ చేసుకుంటుంటే ఖచ్చితంగా పరిస్థితులు మారతాయి. నిన్ను ఎక్కడికి పోవాలో అక్కడికి తీసుకెళ్తారు.
నువ్వు ఏమీ చేయకుండా ఇంట్లోనే కూర్చొని బద్ధకంగా దేవుణ్ణి తల్లిదండ్రుల్ని తిట్టుకుంటూ కూర్చున్నారనుకోండి, అలాగే ఉంటుంది. అందుకని మనము ఈ సాధన, స్వాధ్యాయము, సత్సంగము జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జస్ట్ గ్రూపుల్లో జాయిన్ అయిపోయి ఆ యూట్యూబ్లో అవి వినేయటమే కాకుండా వాటిని అర్థం చేసుకొని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఎలా ఆచరించడం అంటే మళ్ళీ గురువునే అడుగుతాం. ఇవి అర్థమవుతోంది, ఎలా ఆచరించాలి అంటే ఆయనే చెప్తాడు, మనకి దారి చూపిస్తాడు. అదృశ్య శ్రీ అదృశ్యాయ నమః. ముందు చెప్పుకున్న అపరిచ్ఛేద్య అమేయాత్మ అంత లోతైన నామం ఇది. అదృశ్య అంటే ఆవిడ కనపడదు. ఇంత దాకా వర్ణించి ఈ నామం దగ్గర కనపడదు అని చెప్తున్నారు. ఎందుకంటే మనకి కనపడదు కదా. అసలు ఏ శక్తి ఈ గ్రహాలన్నీ కొట్టుకోకుండా ఆపుతున్నదో ఆ శక్తి మనకు కనపడదు. కనపడాలి అంటే మనం ఆ శక్తి లెవెల్కి మనం ఎదిగితే అప్పుడు ఆ శక్తి కనపడుతుంది. శాశ్వతమైనది అశాశ్వతానికి గోచరించదు. మనం అశాశ్వతం. ఈ జన్మలో ఈ డ్రెస్ వేసుకున్నాం, వచ్చే జన్మలో ఇంకో డ్రెస్ వేసుకుంటాం. ఈ శరీరంతో చూస్తున్నాం. ఈ శరీరము శాశ్వతం కాదు, మారుతూ ఉంటుంది. అశాశ్వతమైన ఈ శరీరంతో మనం ఆ శాశ్వతం చూడటానికి ప్రయత్నించడము కష్టమే, అర్థం కాదు. కానీ ప్రయత్నిస్తే మాత్రం దొరుకుతుంది. అదృశ్య అంటే ఇంద్రియాలకు గోచరించినది. ఇంద్రియాలు ఇంద్రియాలు దాటాలి అంటే ఇంద్రియాల మీద పూర్తి కంట్రోల్ రావాలి. అదే కూర్మము. కూర్మ స్థితి అంటే అది. ఇంద్రియాల మీద పూర్తి కంట్రోల్ వస్తే అప్పుడు భగవంతుడి మీద దృష్టి నిలబడుతుంది. తర్వాత దృశ్యరహిత శ్రీ దృశ్యరహితాయ నమః. దృశ్యము లేదు. అస్థి, భాతి, ప్రియం, నామం, రూపం, ఇవి 5 అంశాలు. నామం, రూపం ప్రపంచ లక్షణం. పరమాత్మ స్వరూపము అస్థి, భాతి, ప్రియం. మన లోపల ఉన్న చైతన్యము అస్థి, భాతి, ప్రియం. మన శరీరము నామము, రూపం. అలాగే ప్రపంచం అంతా ఉంటుంది. మన లోపల ఉండే చైతన్యానికి అస్థి, భాతి, ప్రియం అని చెప్తారు. మన శరీరమేమో నామము, రూపము. ఇలాగే ప్రపంచం అంతా ఉన్నది. కనపడిందంతా నామరూపాలు. లోపల ఉన్న అస్థి, భాతి, ప్రియం ఉన్నాయి. అవి మాత్రం ఎవరికి కనపడవు. అదృశ్య అంటే అస్థి, భాతి, ప్రియం. ఇవి తెలియాలి అంటే దృశ్యాన్ని తీసేయాలి. నామరూప రహితమే దృశ్యరహిత. అందుకనే ఆ, రామకృష్ణ పరమహంస దగ్గరికి తోతాపురి వచ్చి దృశ్యాన్ని తీసేయమంటాడు. ఆయన ఏమిటి, ఆ దృశ్యం మీద ఆయనకి ప్రేమ, మోహము. మనకి అదేనేమో. మనకి ఈ ఈ భౌతిక జగత్తు మీద విపరీతమైన ప్రేమ ఉండడం వల్లే ఈ భౌతిక జగత్తు అవతల ఏముందో మనకు అర్థం కావట్లే. ఎప్పుడైతే మనం ఈ భౌతిక జగత్తుని ఆ, కట్ చేసేస్తామో, తీసేస్తామో, అప్పుడు ఆ రూపం వెనకాల ఉండే శక్తి మనకు కనపడుతుంది. అప్పుడు రూపం వెనకాల శక్తి కనపడంగానే మనం ఏమైపోతాము, అప్పుడు కూడా మనం ఇంకా జాగ్రత్తగా జీవించగలము, ఇంకా ఫుల్ అవేర్గా జీవించగలము. అందరితో కలిసి ఎక్కడ మనకి అప్పుడు దృశ్యము అవతల అదృశ్యము కనుక కనబడితే, దృశ్యరహిత అనే మానసిక స్థితి కనుక మనకు వస్తే, మాయ అవతల ఏం జరుగుతుందో తెలిస్తే అప్పుడు మనకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు. అన్నీ ఒక ఫిలిం లాగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎవరితోనూ టెన్షన్ ఉండదు. ఎవరైనా చెడుగా మాట్లాడినా నన్ను కాదని మనకి అర్థమైపోతుంది. ఏదైనా చెడు విన్నా కూడా ఆ చెడుకు తగ్గ ఫలితం వాడే పొందుతాడు. మనం చెప్పక్కర్లేదు, మనం మాట్లాడక్కర్లేదు. అన్ని కరెక్ట్ గా జరుగుతున్నాయని అనిపిస్తుంది. ఎప్పుడైతే దృశ్య వస్తువు వచ్చిందో అది జడమే. దృశ్య వివేచన మొత్తం 2 నామాలు: దృశ్యం, జడము, చైతన్యము. అంటే చూచేది, దృశ్యం అంటే చూడబడేది. మనం దేనిని చూస్తున్నామో అదంతా జడము. మరి ఏది? దేని వల్ల చూస్తున్నామో అది దృక్. దేని వల్ల చూస్తున్నాము? కళ్ళ వల్ల చూస్తున్నామా, లేదు లోపల ఉండే ప్రాణశక్తి వల్ల చూస్తున్నాము? లోపల ఉండే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి పోయిన తర్వాత కళ్ళుండేవి, కళ్ళు, ముక్కు, చెవులు ఏమి ఏవి పనికిరావు కదా. ఏదైతే ప్రాణశక్తి, ఆత్మశక్తి మనలో ఉంటే దేన్నైతే చూడగలుగుతున్నామో అది దృక్ అంటారు. తర్వాత విజ్ఞాత్రి శ్రీ విజ్ఞాత్రేయ నమః. విశేషంగా తెలుసుకునేది. యస్య విజ్ఞాన మాత్రేణ సర్వం విజ్ఞాతం భవతి. ఇది ఉపనిషత్ వచనం. అన్నిటినీ తెలుసుకునే దాన్ని దేనితో తెలుసుకుంటాము? విజ్ఞాతార అమరే
కేన విజానీయాత్ అని ఉపనిషత్తు చెప్తుంది. పరమాత్మను తెలుసుకోగలమా? తెలుసుకోలేము. అన్ని దేని వల్ల తెలుసుకుంటున్నామో అదే పరమాత్మ అని తెలుసుకోవాలి. ఇప్పుడే అనుకున్నాం కదా, కళ్ళ వల్ల మనం చూడగలుగుతున్నాము అనుకుంటున్నాం, కానీ కళ్ళ వెనకాల ఉండే ప్రాణశక్తి వల్ల మనం చూడగలుగుతున్నాము. మనస్సు, కళ్ళు, ఆ, వీటి వల్ల మనము చూసింది అర్థం చేసుకుంటున్నాము. నోటి వల్ల మనం తినగలుగుతున్నాం అనుకుంటున్నాం, కానీ నోటి వెనకాల ఉండే ప్రాణశక్తి, ఆత్మశక్తి వల్ల మనం తినగలుగుతున్నాము, అది అజీర్ణం చేసుకుంటాం, దానిలో ఉన్న శక్తిని గ్రహించుకుంటున్నాము. మన ఆ శక్తి రక్తముగా మారి మన శరీరంలో ప్రవహిస్తుంది. అది మనకి శక్తిని ఇస్తోంది. ఆ శక్తి కనపడట్లేదు కదా. అన్నం తినడం వల్ల మనకి శక్తి వస్తుంది అని చెప్తాం కాబట్టి అన్నం తింటున్నాం, కానీ ఆ శక్తి ఎలా ఉంటుందో తెలియదు, కానీ మన శరీరాన్ని నడుపుతోంది. ఆ ఆ నడిపే శక్తి ఏంటో తెలుసుకోవడమే మన మన కర్తవ్యము. దాన్ని ఋషులు ప్రాణశక్తి అంటారు. అదే ప్రాణశక్తి ప్రకృతిలో కూడా ఉన్నది, ప్రపంచంలో కూడా ఉన్నది. అదే అమ్మవారి యొక్క శక్తి. ఆ శక్తియే ప్రపంచాన్ని నడిపిస్తుంది. నక్షత్రాలు ఢీ కొట్టకుండా, సూర్యుడు ఢీ కొట్టకుండా, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతూ తిరుగుతూ స్లిప్ అయిపోయింది అనుకోండి, అవట్లా. అది అసలు మ్యాజిక్. అసలు ఎప్పుడైనా మనం ఆలోచించామా అసలు ద బ్యూటీ? అసలు చెట్లు ఉన్నాయి, పూలు ఉన్నాయి, సముద్రం ఉంది. భూమి గుండ్రంగా ఉందంటారు, మరి సముద్రపు నీళ్లు గాల్లోకి ఎగరాలి కదా. అలలు వస్తున్నాయి అంతే, అలలు వస్తున్నాయి, కింద పడుతున్నాయి. అది కూడా ఎందుకు? చంద్రుడి వల్ల, ఆ చంద్రుడి యొక్క పుల్ వల్ల అలలు వస్తున్నాయి. మనము పృథ్వీ 1,07,000 కిలోమీటర్ల స్పీడ్లో సూర్యుడు చుట్టూ తిరుగుతోంది, కానీ మనం పడిపోవట్లేదుగా. నిలబడే ఉన్నాం, నిలబడాలనుకుంటే నిలబడుతున్నాం, కూర్చోవాలనుకుంటే కూర్చుంటున్నాం. ఎందుకు జరుగుతోంది? ఎలా జరుగుతుంది? దీని వెనకాల ఉండే శక్తి ఏంటి? ఏది మనల్ని ఆ పడకుండా ఆపుతోంది? అది మనకంటే సైంటిస్టులు బాగా ఆలోచిస్తారు. అలాంటి ఆ, జ్ఞాన దృక్పథం మనకి రావాలి. వస్తేనే మనకి ఇప్పుడు ఈ అమ్మవారు చెప్పిన విజ్ఞాత్రి అనే నామం మనకు అర్థమవుతుంది. ధ్యాన యోగ నిష్ఠులైన వారు మాత్రమే ధ్యానంతో తెలుసుకోగలుగుతున్నారు. ఆ పరమేశ్వరికి తెలుసుకోవాల్సిన వస్తువే లేదు, తెలియనిది ఏమీ లేదు. వేద్యవర్జిత, శ్రీ వేద్యవర్జిత ఏమ, తెలుసుకోవాల్సింది లేని తల్లి. ఆమెకి ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు కాబట్టి ఆవిడని అలా మనము ఆ ఆ నామాన్ని మనం అర్థం చేసుకోవటానికి మనం చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే, అమ్మా, మమ్మల్ని కూడా వేద్యవర్జిత స్థితికి తీసుకెళ్తే ఏదైతే మనకి తెలిస్తే అన్ని తెలిసినట్లు ఉంటాయో అది తెలుపు తల్లి. అది తెలిసిన తర్వాత ఇంకేం ఉండదు. ఆ తర్వాత మనం చేసే పనులలో కానీ మన వాటిట్లో మొత్తము మార్పు వచ్చేస్తుంది. మనల్ని చూడంగానే ఇతరులకు అర్థమైపోతుంది, వీళ్ళు, ఈ వ్యక్తికి వేద్యవర్జిత అనే శ్లోకం అనే నామం అర్థమైపోయింది అని అర్థమైపోతుంది. ఎందుకంటే అంత దివ్యం అయిపోతుంది. మన నడక దివ్యం అయిపోతుంది, మన మాట దివ్యం అయిపోతుంది, మన చూపు దివ్యం అయిపోతుంది. మన యొక్క ఏ విషయాలు మనతో మన పక్కన కూర్చుంటే వాళ్ళు చాలా శాంతిని పొందుతారు. అది వేద్యవర్జిత అని. తర్వాత యోగిని, శ్రీ యోగిన్యై నమ. యోగద, శ్రీ యోగదాయై నమ. యోగ్య, శ్రీ యోగ్యాయై నమ. యోగిని అంటే పరిపూర్ణరాలు, జ్ఞానం అని అర్థం. జ్ఞాని అని అర్థం. ఆయన, ఆవిడ గొప్ప జ్ఞాని. ఆవిడ ఏది అడిగినా ఆవిడ చెప్తుంది. ఆవిడ దగ్గరికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆవిడ మాటలు అసలు ముత్యాల్లాగా ఉంటాయి, ఎంత చక్కగా మాట్లాడుతుంది అని చెప్తారు. ఆయన దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళితే ఆయన చక్కగా కూర్చోబెట్టి మంచి మాటలు చెప్తారు, మంచి విషయాలు చెప్తారని మనం కొంతమంది దగ్గరికి, జ్ఞానుల దగ్గరికి, యోగుల దగ్గరికి వెళ్తుంటాం. ఎంతో ఆనందం అనుభవిస్తాం. ఒక్కసారి వాళ్ళు మన వైపు చూస్తే చాలరా బాబు, ఇంకా నాకు ఏం వద్దు అనిపిస్తుంది. సార్ చూస్తారు పాపం వాళ్ళు, బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఇంకా మనకి అసలు ఏదో చాలా అడగాలని అనుకుంటాం మేము. ఆ అమ్మవారి దగ్గరికి, ఆ యోగిగా, ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళంగానే నేను నా కష్టాలన్నీ చెప్పుకుంటాను, నాకున్న కష్టాలను, నా అనారోగ్యం చెప్పుకుంటాను, నా పిల్లల చదువుల గురించి చెప్పుకుంటాను, మనవాళ్ళ చదువుల గురించి చెప్పుకుంటాను, నా మనవాడు ఇంకా ఇల్లు కట్టలేదు, ఉద్యోగం చేస్తున్నాడు, ఇంకా పెళ్లి కాలేదు, ఈ ఉద్యోగం చేస్తున్నాడు, పెళ్లి అయింది, ఇల్లు కట్టాడు కానీ కారు కొనలేదు, ఇలాంటివన్నీ చెప్దామని ఇంకా వెళ్తాం.
కానీ అక్కడ కూర్చోగానే ఆ పరమ శాంత స్థితి అనుభవిస్తూ ఏమీ అడగాలనిపించదు. మళ్ళీ ఇంటికి బయటికి రాగానే అర్రే ఇవన్నీ చెప్పాలనుకున్నా చెప్పలేకపోయామే అనిపిస్తుంది. ఏం జరిగింది అక్కడ? ఎప్పుడైనా ఆలోచించావా? అక్కడికి వెళ్ళంగానే ఆ గురువు యొక్క ప్రేమ అలాగా ఉంటుంది. నాయనా, నా దగ్గరికి వచ్చావు, ఇక్కడైనా ప్రశాంతంగా ఉండు, నీకు కావాల్సినవన్నీ అన్నీ దొరుకుతాయి, ఇక్కడి నుంచి నువ్వు ప్రశాంతత తీసుకెళ్ళు. ముందు ఆ శాంత స్థితిని తీసుకెళ్ళు. ఆ శాంత స్థితి యొక్క రుచి చూడు. ఇక్కడ రుచి చూడంగానే ఏమనిపిస్తుంది? మళ్ళీ మళ్ళీ అలాంటి స్థితికి వెళ్ళాలనిపిస్తుంది. మళ్ళీ మళ్ళీ ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళలేకపోతాము. అప్పుడు ఏం చేస్తాము? ఆ గురువు గారికి సంబంధించిన పుస్తకాలు చదువుతాం, ఆ గురువు గారికి సంబంధించిన స్పీచెస్ వింటాం. వినంగానే ఆయన ఏదో ఇలా చెయ్యి, అలా చేసుకో, అలా చేసుకో, నీకు మంచిది అంటాడు. అది చేస్తూ ఉంటాం. అప్పుడు ఇంట్లో ఉండి ఆ గురువు గారు చెప్పిన విషయాలు, చేయాల్సిన విషయాలు మనం చేస్తూ ఉంటే కూడా ఆ శాంత స్థితి మనం పొందుతాము. ఆ శాంత స్థితి రావాలి అంటే ఆ ఉపాసన, సాధన, ఆరాధన ఉండాలి. అదే యోగిని, యోగద, యోగ్య. జ్ఞానం అంటే ఆ పరిపూర్ణత వైపు తీసుకెళ్ళడానికి ముందు ఆ శాంత స్థితి మనం అర్థం చేసుకుంటే పరిపూర్ణత వైపు వెళ్ళిపోతాం ఆటోమేటిక్ గా. అమ్మవారిని కోరాల్సింది అది. అమ్మా, శ్రీ యోగిన్యై నమః, శ్రీ యోగదాయై నమః, శ్రీ యోగ్యాయై నమః అని మేము ప్రార్థిస్తున్నాము. మాకు సజ్ఞానం ఇవ్వు తల్లి, మమ్మల్ని అసత్తు నుంచి సత్యం వైపు తీసుకెళ్ళు అని అడుగుతున్నాం. యోగిని అనేది ప్రపంచంలో వ్యాపించి ఉన్న అమ్మవారి యొక్క శక్తి. యోగము అంటే కలుపుట, రెండింటిని కలుపుతూ ఉంటుంది. సృష్టిలో అన్ని రెండేసి కలిసి ఉంటాయి. ఉదాహరణకి కన్ను ఉంది, దానికి ఎదురుగా చూడటానికి ఒక వస్తువు ఉంది. చూడటానికి ఉన్న వస్తువుకి కన్నుకి సంబంధం ఎవరు? కంటితో ఆ వస్తువును చూసి అనుభవిస్తున్న జీవుడు ఆ వస్తువుతో యోగం పొందుతున్నాడు. ఇందాక మనం ఇప్పుడే ఒక 2 నిమిషాల ముందు మనం కళ్ళు గురించి మాట్లాడుతున్నాం. కళ్ళతో మనం చూస్తున్నాం, కానీ కళ్ళ వెనకాల ఉండే శక్తి ఏంటి అని మాట్లాడుకుంటాం. అదే ఇక్కడ చెప్తున్నారు. కళ్ళ వెనకాల ఉండే శక్తి జీవుడుట. ఆ జీవుడు ఆ కళ్ళతో ఆ చూసిన ఆబ్జెక్ట్ ని చూసి యోగం చెంది అనుభవిస్తున్నాడు. యోగిని అంటే జీవుడు, యోగద అంటే అనుసంధానము. అందుకని మనకి ఏంటి? యోగిని, యోగద, యోగ్య అనే మూడు నామాల్ని కలిపేసేసి ఒకేసారి చెప్తున్నారు. అన్నము భోగ్యము, జీవుడు భోక్త, అన్నము తినుట భోగము, అనుభవించేది ఎన్నైతే ఉన్నాయో అవి యోగ్యములు. యోగ్యములైనవి అక్కడ ఉన్నప్పటికీ అనుభవించే చైతన్యం మనలో లేకపోతే ఏమవుతాము? మనలో ప్రాణశక్తి లేకపోతే కళ్ళుండి ఏం లాభం, చెవులుండి ఏం లాభం? ఆ ప్రాణశక్తి మనస్సులాగా పనిచేసి కళ్ళతో చూస్తుంది, నోటితో తింటోంది, చర్మంతో స్పర్శ అనుభవిస్తుంది. అది యోగము, అది యోగ్యము, అది యోగిని, అది యోగద. యోగిని జ్ఞాన స్వరూపిణి, యోగద జ్ఞానమునిచ్చేది, యోగ్య ఆ జ్ఞానమే తానైనది అని మరొక అర్థం. ఆ జ్ఞానం లభించడమే ఆనందం, ఆ ఆనందమే యోగానంద. యోగానంద, శ్రీ యోగానంద ఆయన ఎప్పుడైతే మనకి మన అవయవాలన్నీ సరిగ్గా పనిచేసి సన్మార్గంలో మనం వెళ్తూ గాయత్రి మంత్రం చేసుకుంటూ మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త సాధనలు చేసుకొని వాటిని అనుభూతిలోకి తెచ్చుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? ఆనందం వస్తుంది. అది శ్రీ యోగానందాయ నమః. శివ శక్తి సామరస్యమే యోగం. మనం అన్ని రకాల సాధనలు చేస్తూ అప్పుడప్పుడు విష్ణు సహస్రనామం కూడా చదువుకుంటున్నాం కాబట్టి శివుడు శక్తి ఇద్దరు సామరస్యంగా ఉన్నారు. ఆ యోగ రూపమైన ఆనందమే లలిత. బ్రహ్మముతో ఐక్యమే ఆనందము. యోగము అంటే కలయిక అని అర్థం కదా. అనుభవించే జీవుడు, అనుభవించాల్సిన వస్తువు అనుభవము. శుక్రవారం పూట 20 మంది వస్తున్నాం. 20 మంది అనుభవించే జీవులు. అనుభవించవలసిన వస్తువు ఏంటి? మంత్ర జపము. అనుభవం ఏంటి? మంత్ర జపం అయిపోయిన తర్వాత ఆనందము. ఆహా, ఈ రోజు మనం 20 మందితో కలిసి లలితా సహస్రనామం చేశాము. 20 మందితో కలిసి మనం సంకల్పం తీసుకున్నాము. 20 మందితో కలిసి అనుగ్రహమాల మంత్ర జపం చేశాము. అంటే 20 మాలలు మనం చేసినట్లు లెక్క. 20 మందితో కలిసి గాయత్రి మంత్ర జపం చేశాము. ఈరోజు 20 మాలలు గాయత్రి మంత్ర జపం చేసిన వాళ్ళలో నేనున్నాను అని ఏదైతే ఆనందం వస్తుందో అది యోగానందం. అది అమ్మవారి యొక్క ఇచ్చిన బ్లెస్సింగ్స్ మనకి.
మనల్ని అలా ప్రేరేపిస్తుంది అమ్మవారు. ఒరేయ్ మీరు ఖాళీగా ఉండొద్దురా బాబు, ఏదో ఒకటి ప్రతిరోజు కలవండి, సాధన చేసుకోండి, స్వాధ్యాయం చేసుకోండి. ఆ రోజు కనీసం 4 గంటలన్నా నన్ను తలుచుకోండి, నా విష్ణువుగా తలుచుకోండి, శివుడిగా తలుచుకోండి, దత్తాత్రేయుడిగా తలుచుకోండి, సాయిలా తలుచుకోండి. ఏ నామమైనా నా దగ్గరికే వస్తుంది. మీరు అలా కంటిన్యూస్ గా తలుచుకుంటూ ఉంటేనే నేను మీ దగ్గరికి వస్తాను. ఒక ఐఏఎస్ చదవాల్సిన వాడు ఏం చేస్తాడు? మన పిల్లలు మీ ఫ్యామిలీస్ లో ఎవరైనా ఐఏఎస్ చేసిన వాళ్ళు కానీ, ఐపీఎస్ చేసిన వాళ్ళు కానీ, ఐఐటి కొట్టిన వాళ్ళని కానీ ఒకసారి అడగండి. వాళ్ళు ఇంటర్మీడియట్ అయిన తర్వాత 1 సంవత్సరం దానికి పూర్తిగా కేటాయిస్తారు. ఆ సమయంలో ఆ పిల్లవాడు ఎంత ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా నాగార్జున సినిమా చూడ్డు, లేకపోతే మహేష్ బాబు సినిమా కూడా చూడడు. వాడికి ఆ ఐఐటి కొట్టాలి, ఐఏఎస్ కొట్టాలి అనే ధ్యాస ఉన్నప్పుడు అన్ని వదిలేసేసి రోజు కనీసము క్లాసెస్కి వెళ్తాడు. క్లాసెస్ ఒక 4 గంటల క్లాసెస్ అనుకోండి. ఆ 4 గంటల క్లాసెస్ అయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి హోంవర్క్ ఇస్తారు, ఆ హోంవర్క్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ డే ఆ టీచర్ ప్రశ్నలు అడుగుతాడు. ఆ ప్రశ్నలకు సరిగ్గా సమాధానాలు ఇస్తేనే నెక్స్ట్ లెసన్ చెప్పాల్సి వస్తుంది. రోజు కనీసము 18 గంటలు చదవాలంటారు మాస్టర్. ఐఏఎస్ ఐపీఎస్ అలాంటివి చదవాలి అంటే ఆయన చదివి చూపించారు. మన ఆధ్యాత్మిక విద్య నేర్చుకోవడానికి మనం ఎన్ని గంటలు చదవాలి, ఎన్ని విషయాలు తెలుసుకోవాలి, ఎంత ఆలోచించాలి, ఎంత నోట్స్ రాసుకోవాలి. ఒకసారి చెప్పిందే మనకి గుర్తుండట్లేదు, మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవాల్సి వస్తుంది. అలా ఒక ఐఏఎస్ కి, ఐపీఎస్ కి, ఆ ఒక ఐఐటికి చదువుకోవడానికి, జాబ్ కొట్టడానికి కానీ, దాంట్లో జాయిన్ అవ్వడానికి కానీ అన్ని గంటలు కష్టపడుతున్నారే. మన పిల్లలు కష్టపడుతుంటే వాళ్ళకి అన్ని రకాల అందజేస్తాం. ఒరే ఇంట్లో కందిపప్పు అయిపోయినాయరా, వద్దులే నాయన నువ్వు చదువుకో నేను తెచ్చుకుంటానని చెప్పి మనం వెళ్ళి తెచ్చుకుంటున్నావా లేదా? ఎందుకంటే వాడు చదువుకుంటున్నాడు అనే ఉద్దేశంతో. వంట చేయాలి, ఈ రోజు ఓపిక లేదు, అమ్మా నువ్వు చదువుకుంటున్నావు కదమ్మా నేను వంట చేస్తాలే నువ్వు చదువుకో అంటారు. తల్లి తల్లి అంటుంది. ఎంత ప్రేమ ఆలోచించండి. ఎందుకంటే చదువుకొని వాళ్ళు పైకి రావాలి అనే ఉద్దేశంతో. అలాగా మనము ఈ ఆధ్యాత్మిక విద్య తెలుసుకోవాలంటే, ఈ యోగానందం గురించి అర్థం చేసుకోవాలంటే ఎంత కష్టపడాలో ఆలోచించండి. జాగ్రత్తగా మన ఆలోచనల్ని, మన శరీర ఆరోగ్యాన్ని బట్టి మనం ఆ, విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. విశ్వమంతా అమ్మవారే అన్నప్పుడు యోగిని, యోగద, యోగ్య అనబడే ఏక జ్ఞానంతో మన మనస్సు ఏకమైతే అదే యోగము. ఆ యోగం లభించితే అదే ఆనందము. కాబట్టి ఆ ఆ రోజు సంకల్పము అదంతా చేసిన తర్వాత, శుభకామన చెప్పిన తర్వాత హాయిగా నిద్రపడుతుంది. హాయిగా సాధన చేస్తున్నాము. ఈ రోజు ఒక గంట, గంటన్నర మనము కరెక్ట్ గా ఉపయోగించుకున్నాము. నా పూర్వజన్మ నుంచి నాకు వచ్చిన ఈ హ్యాబిట్స్ ని నేను ఈరోజు గౌరవంతో ఉపయోగించుకున్నాను. రాబోయే జన్మలకు కావాల్సిన బీజాలు కూడా నాటుకున్నాను అని హ్యాపీగా మనం ఆనందంగా పడుకుంటాం కదా. అలాగే మనము ఆ ఆనందం పొందటానికే మనము సాధనలు చేసుకోవాలి అనేది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత యుగంధర, శ్రీ యుగంధర అయిన యుగమును ధరించున్నది యుగంధర. ఓంకారము, ఓంకారము ఈ యుగాన్ని ధరించి ఉన్నది. ఇటు నేను అనబడే చైతన్యాన్ని, అటు నువ్వు అనుభవించే ప్రపంచాన్ని, ఈ రెండింటిని పట్టి నడుపుతున్నది అమ్మవారు. పిండాండ బ్రహ్మాండ సమైక్యము. పిండాండము అంటే నేను అనే చైతన్యం, బ్రహ్మాండం అంటే కనిపించే ప్రపంచము. ఈ రెండిట్లో ఉన్నది ఒకటే. అదే యుగంధర, యోగిని, యోగద, యోగ్య, యోగానంద, యుగంధర అని వివేచనగా తెలుసుకోవాలి. ఏ జీవునికి ఏ వస్తువు ఎప్పుడు ఇవ్వాలో ఆవిడకి తెలుసు. రెండిటికి యోగం కలుపుతుంది ఆవిడే. ఇలా లీలాకృత బ్రహ్మాండ మండలాన్ని అమర్చి నడుపుతూ ఉన్నది. జీవుని జగత్తుని రెండింటిని నడుపుతోంది. జీవ జగత్తుని నడిపే ఈశ్వర చైతన్యమే యుగంధర. నిన్ను నడిపిస్తోంది, ప్రపంచాన్ని నడిపిస్తోంది. నువ్వు సరిగ్గా నడుస్తూ ఉంటే ఏ- ఈ- నీకు ఏ రకమైన బాధలు ఉండవు. నువ్వు అడ్డదిడ్డంగా నడుస్తున్నావు అనుకో, ఆటోమేటిక్ గా నువ్వే పడిపోతావు. రోడ్డు మీద నువ్వు ట్రాఫిక్ రూల్స్ పాలిస్తూ కరెక్ట్ గా నువ్వు ట్రాఫిక్ రూల్స్ ఫాలో అయితే నీకు ఏ రకమైన ఇబ్బంది జరగదు. స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా బ్రేక్ వేసుకుంటావు, మెల్లగా వెళ్తావు. టర్నింగ్ వచ్చినప్పుడు స్లో చేసుకొని వెళ్తావు. అవన్నీ అమ్మవారు నేర్పించింది మనకి. నేర్పించినవి కూడా మనం వదిలేసుకొని పిచ్చిగా కనుక మనం పనులు చేసామనుకోండి, ఆటోమేటిక్ గా ఇబ్బంది మనకే అవుతుంది.
మళ్ళీ అమ్మవారిని అంట, అమ్మా నేను నిన్ను ఇంత పూజ చేస్తున్నాము, ఆ టర్నింగ్ దగ్గర నేను పడిపోయానమ్మా, నువ్వు ఇంత పూజ చేస్తున్నాను, నేను ఎందుకు పడిపోవాలి, నాకు యాక్సిడెంట్ ఎందుకు అవ్వాలి అంటే, నువ్వు సరిగ్గా ఆలోచించలేదు, నువ్వు ఏదో ఆలోచిస్తున్నావు, నువ్వు బండి మీద బండి నడుపుతూ ఇప్పు- బండి నడుపుతూ ఎవరినో గురించి ఆలోచిస్తున్నావు, నువ్వు ఎలర్ట్ గా లేవు, పడిపోయావు. సో ఎప్పుడు అలర్ట్ గా, అవేర్ గా, అటెంటివ్ గా ఉండడం కూడా అమ్మవారి యొక్క పూజా విధానమే, ధ్యాన విధానమే, అది కూడా ధ్యానమే. అది అర్థం చేసుకోండి. నాస్తికుడు కూడా నేను ప్రపంచం అనే రెండింటిని ఒప్పుకుంటాడు. ఆ రెండింటిని నడుపుతున్నది ఏదో వాడికి తెలియదు, అది యుగంధర. ఇక్కడ ఒకటి చెప్తున్నారు, యోగిని శబ్దానికి మరొక అర్థాన్ని వివరిస్తున్నారు. అమ్మవారికి యోగిని రూపిణి అనే ప్రసిద్ధమైన పేరుంది. శ్రీ విద్యలో అమ్మవారు యోగిని దేవే. అమ్మవారి ఉపాసన అంటే యోగిని ఉపాసన. ఎన్ని రకాల యోగినులు ఉన్నారో చెప్తూ, నరపతి రవికాష్ట షట్నముద్ర ద్విసంఖ్యై అక్కడ బహ అక్కడ భవః పూర్వై రక్ష రక్షరైర్ విష్టితాభిః డరలకసహ వర్ణ వ్యాపిని విష్ణు షడ్భిః ఘటిత తనురితీయం ఖద్యతే యోగినీతి అని యోగినికి ఒక శ్లోకం రాశారు. విశుద్ధమ దగ్గర అకారాది హచ్చులు 16 ఉంటాయి. అనాహతం దగ్గర కకారం నుంచి ఠకారం వరకు 12 ఉంటాయి. మణిపూరం దగ్గర డకారం నుంచి ఫకారం వరకు 10 ఉంటాయి. స్వాదిష్టానం దగ్గర బకారం నుంచి లకారం వరకు 6 ఉంటాయి. మూలాధారం దగ్గర వకారం నుంచి సకారం వరకు 4 ఉంటాయి. ఆజ్ఞాచక్రం దగ్గర హకారము క్షకారము 2 ఉంటాయి. ఇలా మొత్తము 50 అక్షరాలు. 50 అక్షరాలు ఎక్కడున్నాయండి? మన శరీరంలోనే ఉన్నాయి, షట్చక్రాల్లో ఉన్నాయి. కాబట్టి మనము ఆ ప్రొనౌన్సియేషన్ సరిగ్గా నేర్చుకుంటే, సరిగ్గా పలకడం అలవాటు చేసుకుంటే, ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ చేసుకోకుండా ఏం అవ్వదండి. ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా వస్తుంది. ఆ కరెక్ట్ గా ఈ అక్షరాలు ఎక్కడెక్కడ ఏ ఏ పెటల్స్, ఏ పద్మం యొక్క రేఖల మీద ఉన్నాయో అవి కదులుతాయి. ఓం కయేగీల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం శ్రీం అని అన్నప్పుడు ఆ కయేగీల హ్రీం ఎక్కడ ఏ మణిపూరక చక్రంలో ఉన్నాయో, ఎక్కడున్నాయో అక్కడ అవి అక్షరాలు కదులుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కయేగీల హ్రీం అనేది ఎక్కడున్నాయో చూద్దాం. అనాథం దగ్గర కకారం నుంచి ఠకారం వరకు 12 అన్నాడు. సో కయేఈల హ్రీంలో క అన్నప్పుడు అనాథం దగ్గర ఒక పెటల్ కదులుతుంది. ఏ ఏ అన్నప్పుడు మూలాధారం దగ్గర ఒకటి కదులుతుంది. ఈ అన్నప్పుడు విశుద్ధి దగ్గర ఒకటి కదులుతుంది. లా అన్నప్పుడు మూలాధారం దగ్గర ఒకటి కదులుతుంది. అలాగా ఒక్కొక్క అక్షరాలు ఎక్కడెక్కడ ఏ ఉన్నాయో అక్కడక్కడ కదులుతూ ఉంటాయి అనేది మనం అర్థం చేసుకుంటే, మనం మాట్లాడే మాటలు కానీ, అమ్మవారి నామాలు కానీ ఎంత జాగ్రత్తగా మనం నేర్చుకోవాలో, ఎలా పలకాలో అనేది మనకి ఆ ఇంట్రెస్ట్ తెలుస్తుంది అనమాట. అప్పుడు ఆటోమేటిక్ గా జాగ్రత్తగా, ఎప్పుడైతే మనకి బండిని టూ వీలర్ కానీ, ఫోర్ వీలర్ కానీ మనం రోడ్డు మీద లెఫ్ట్ సైడే నడపాలి, లేదు నడిచేటప్పుడు మనం పేవ్మెంట్ మీద నడవాలి అని మనకి అర్థమవుతుందో జాగ్రత్తగా, అప్పుడే మనకి కరెక్ట్ గా మనం వెళ్ళగలుగుతాము. అలాగే మనం ఈ ప్రొనౌన్సియేషన్, అమ్మవారి యొక్క లలితా సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ, వాటిని కరెక్ట్ గా పలకడం కనుక మనం చేసుకుంటే ఖచ్చితంగా ఏ పద్మం, ఏ మూల, ఏ చక్రం దగ్గర ఏ పద్మం కదలాలో అమ్మవారే కదిలిస్తుంది. అక్కడ చెప్పబడ్డ వారి పేర్లు ఢాకిని, రాకిని, లాకిని, కాకిని, సాకిని, హాకిని, యాకిని. వీరిని యోగునులు అంటారు. డాకిని నుంచి యాకిని వరకు 7 నామాలతో వ్యవహరింపబడుతూ సప్త ధాతు చక్రాలని నడుపుతున్న యోగిని దేవతలు. మన యోగాన్ని బట్టి ఆ ధాతువులు లభిస్తాయి. ధాతు రూపముగా యోగ్యముగా ఉన్నది ఆ తల్లి. ఆ యోగిని రూపంలో ఉన్న లలితాంబ యోగిని. శ్రీ విద్య యోగిని విద్య. అమ్మవారి పేరే యోగిని. శ్రీచక్రం మొత్తం యోగినుల ఉపాసనే. శ్రీచక్రంలో మొట్టమొదటిది త్రైలోక్య మోహన చక్రం. ఇది చతురస్రం. దీనికే భూపురము అని పేరు. అక్కడ మొత్తం 28 మంది దేవతలు ఉంటారు. వీరందరూ అమ్మవారి రూపాలే. అణిమాది విరావృతం మయూఖై అని మాట్లాడుతున్నారు. ముయూఖై అని మనం చెప్పుకుంటాం కదా, వాళ్ళు. వారందరికీ కలిపి
ప్రకట యోగినులు అని పేరు. తర్వాత వచ్చే షోడశ ఆవరణలో 16 మంది దేవతలు ఉంటారు. వాళ్ళు గుప్త యోగినులు అని పేరు. అటు తర్వాత అష్టదళ పద్మంలో గుప్తతర యోగినులు. తర్వాత ఇక 14 త్రికోణాల చక్రాల్లో సంప్రదాయ యోగినులు. తర్వాత కులోత్తీర్ణ యోగినులు అని 10 మంది ఉంటారు. నిగర్భ యోగినులు అని 10 మంది ఉంటారు. రహస్య యోగినులు అంటే 8 మంది ఉంటారు. అతి రహస్య యోగినులు 3 ఉంటారు. వీరంతా త్రికోణ చక్రం వరకు ఉంటారు. సమస్త ఆ బిందువు దగ్గర ఉన్న లలితా మహాత్రిపుర సుందరి పేరు పరాపర రహస్య యోగిని. ఆ బిందువు పేరు, ఆ బిందువు ఉంటుంది కదా శ్రీచక్రాల మధ్యలో బిందువు, ఆమె పేరు పరాపర రహస్య యోగిని. సమస్త ఆవరణ దేవతలు యోగులు. వీరంతా బిందువులో ఉన్న అమ్మవారి రూపాలే కనుక వారికి యోగినులు అనే పేరు వచ్చింది. మొత్తం కలుపుకుంటే శ్రీచక్రాది దేవత లలితా మహాత్రిపుర సుందరియే యోగిని. 3, 8, 11, 21, 31, 45, 45, 61, 79, 89. యుగంధర నామంలో దాగిన మరొక అంతర్యం తెలుసుకుందాం. అనుభవిస్తున్న జీవుడు, అనుభవించే ప్రపంచం, ఈ రెండే యుగం. ఈ రెండిటి ముందు ఉన్న శక్తి అమ్మవారు. ఇక్కడ అనుభవించే శక్తి మనకి లేకపోయినా, అనుభవించడానికి సరైన ప్రపంచం లేకపోయినా ఇంకా గతి లేదు. శరీరం వదిలేస్తే ఏమవుతుందండి? ఇంకా అనుభవించడానికి మనకి శక్తి ఉండదు. మనం ప్రపంచాన్ని చూడవు. అప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ అమ్మవారు యుగంధర కాబట్టి, యుగాన్ని ధరించింది కాబట్టి అప్పుడు కూడా ఉంటుంది ఆవిడ. అందుకనే ఆవిడ సహస్ర కోటి యుగధారిణి నమః అని కూడా చెప్పారు. అది ఎక్కడుంది? సహస్ర కోటి యుగధారిణి నమః విష్ణు సహస్రనామంలో ఉంది. ఇక్కడ యుగంధర అని ఉంది, అక్కడ సహస్ర కోటి యుగధారిణి నమః అని ఉంది. కాబట్టి రెండు వేరా కాదు. లలిత వేరు, విష్ణు సహస్రనామం వేరు కాదు, అంతా ఒకటే. అసలు మొత్తానికి కాలానికి యుగమే పేరు. యుగం అంటే జంట, పగలు రాత్రి కలిపిన జంటతో ఒక రోజు ఉంది. కాలం అమ్మ రూపమే గనుక అమ్మవారిని ఆరాధించే వారికి మరొక కాలమానం ఉంది. సాధారణంగా చాంద్రమానం, సౌరమానం మనకు తెలుసు. ఉత్తరాదిన బార్హస్పత్యమానము అని కాశీ లాంటి క్షేత్రాల్లో అది కనబడుతుంది. అమ్మవారి ఉపాసకులకి మరొక మానం ఉంది. మనకి చాంద్రమానం అంటే తెలుసు కదా, ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది మన చాంద్రమానం. సౌరమానం అంటే ఆ మన రాశి చక్ర ప్రకారము జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. బార్హస్ బార్హస్పత్య మానము బార్హస్పత్య మానము అని కాశీ లాంటి క్షేత్రాల్లో ఉంటుంది. అంటే బార్హస్పత్య అంటే ఏంటి? బృహస్పతికి సంబంధించిన మానము. బృహస్పతి అంటే ఎవరు? జూపిటర్. ఈ- దేవతలందరికీ గురువు. దానికి సంబంధించిన ఒక క్యాలెండర్ ఉంటుంది, అది ఫాలో అవుతారు గురువులకు సంబంధించిన వాళ్ళు. ఎప్పుడైతే ఈ చంద్రుడి యొక్క శక్తి సూర్యుడి యొక్క శక్తిని దాటితే నవగ్రహాలు కూడా వాటికి గురువుకి ఆధీనంలో ఉంటాయని చెప్తారు కదా. జాతకాలు పనికిరావంటారు కదా. అప్పుడు ఆ మానం మారుతుంది. అది అర్థం చేసుకుందాం. ఇది శ్రీ విద్యా మానం. ఇది కాకుండా శ్రీ విద్యకు సంబంధించిన ఒక మానం ఉంటుంది. శ్రీ విద్యోపాసులకి అష్టాంగం అని చెప్పబడుతుంది. అక్కడ చెప్పబడే కాలం వేరు, యుగం వేరు. లలితా మహాత్రిపుర సుందరి యొక్క భృకుటి యొక్క ఆజ్ఞతో ప్రవర్తిస్తున్నది అని ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే మన సూర్య చంద్రాగ్ని లోచన అని చెప్పుకుంటాం కదా. సూర్యుడి యొక్క మానము, చంద్రుడి యొక్క మానము, అగ్ని యొక్క మానము దాటిన తర్వాత ఏమొస్తుంది? బృహస్పతి మానము అని వస్తుంది. దాన్ని ఏం చెప్తున్నారు? బార్హస్పత్య మానము అని కాశీ లాంటి క్షేత్రాల్లో ఉన్నది. కాశీ లాంటి క్షేత్రాల్లో మహామహాయోగులు ఉంటారు అక్కడ. వాళ్ళకి చంద్రుడు సూర్యుడు ఒక లెక్క కాదు, అగ్ని కూడా ఒక లెక్క కాదు. వాళ్ళకేంటి? బృహస్పతి ఒక లెక్క. అది కూడా దాటిన వాళ్ళకి అమ్మవారే లెక్క. అమ్మవారికి అమ్మవారినే లెక్కగా చూసుకున్న వాళ్ళకి శ్రీ విద్యా మానం అని ఒకటి ఉంటుంది. అంటే ఏంటి దానికి అర్థము? శ్రీయంత్రమే వాళ్ళకి మానము, శ్రీయంత్రమే వాళ్ళకి కులబద్ద. బిందువు నుంచి 4 డోర్స్ ఉంటాయి కదా, బయట 4 ఎంట్రన్సెస్ ఉంటాయి కదా. ఎటు నుంచి వెళ్ళినా బిందువు దగ్గరికి వెళ్ళటం, అది వాళ్ళకి గైడెన్స్ ఇస్తుంది. మనకేంటంటే చాంద్రమానం, మన తిథులు అవి గైడెన్స్ ఇస్తాయి. సూర్యుడి ప్రకారం రాసులు గైడెన్స్ ఇస్తాయి. బృహస్పతి మానం గురించి నాకు ఐడియా లేదు. ఇక శ్రీ విద్యకి సంబంధించిన మానం అంటే ఆ నక్షత్రాలు, ఆ రాసులు, ఆ యోగులు,
ఆ యోగినులు అమ్మవారే గైడెన్స్ ఇస్తారు. ఆ మానంలోకి మనం వెళ్ళాలి. ఆ మానంలోకి వెళితే అప్పుడు మనకి అమ్మవారు డైరెక్ట్ గా మనల్ని దగ్గరుండి చూసుకుంటారు. ఆ మానంలోకి ఎలా వెళ్ళబడుతుందో చూద్దాం ఇక్కడ. లలితా మహాత్రిపుర సుందరి యొక్క భృకుటి యొక్క ఆజ్ఞతో ప్రవర్తిస్తున్న అని ప్రారంభమవుతుంది. అలా ప్రారంభమవుతూ ఆ వారాన తిథి నిత్య కాలనిత్య దివసం ఇలా ఆ వ్యవహారాలన్నీ వేరుగుంటాయి. అమ్మవారిని ఉపాసించే వారి కాలం వేరు. కాలం అంటే స్థితి. అమ్మవారి ఉపాసకునికి కాలమంతా అమ్మమయం. పంచాంగం సాధారణ కాలాంగంలో కనబడుతుంది. అమ్మవారి ఉపాసనలో అష్టాంగము, శ్రీ విద్యోపాసకులకి దీని గురించి తెలుస్తుంది. ఆ అష్టాంగంలో ఉపాసించేటప్పుడు తిథి నిత్య దేవతలు వస్తారు. ప్రతిపన్ముఖ్యరాకాంత తిథి మండల పూజిత అని మనం చెప్పుకున్నాం కదా. ఆ ప్రతిపన్ముఖ్యకారాంత తిథి మండల పూజిత కూడా మన శ్రీ విద్యామానంలో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ శ్రీ విద్యామానం అని ఒకటి ఉంది కదా, దానికి స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. పాడ్యము నుండి పూర్ణిమ వరకు, తిరిగి ఆవృత్తులు అమావాస్య వరకు 15 చంద్రకళలు అయినాయి. ఇంతవరకు మనకు తెలుసు కదా. ఆ ఆ 15 చంద్రకళలు కాలరూపిణి అమ్మవారు కనుక యుగంధర కాలాన్ని ధరించి నిర్వహిస్తుంది. శుక్ల కృష్ణ పక్షాలనే యుగమే ఈ చంద్రకళల రూపం. యోగిని అంటే శ్రీచక్రాది దేవత. ఆ చక్రాది దేవతను ఎవరు ఆరాధన చేస్తున్నారో వారికి అన్ని యోగాలను ఇస్తుంది కనుక యోగద అని మనం చెప్పుకున్నాం. ఎన్ని యోగములు వచ్చినా పొందవలసింది ఆ తల్లితత్వమే. ఆ తత్వమే యోగ్య. ఆ తల్లితత్వం పొందగలిగినప్పుడు కలిగే ఆనందమే యోగానంద అనుకున్నాం కదా. మనం ఎప్పుడైతే అమ్మవారి యొక్క స్పర్శ ఆ, మనకి జరుగుతుందో అప్పుడు మనకి ఆనందం వస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం మనందరికీ అమ్మవారి స్పర్శ జరుగుతుంది. మీరు గమనించారో లేదో. ఏదో న్యాచురల్ గా వస్తున్నాము చేసుకుంటున్నాము. ఆయన కిషోర్ గారు ఏదో చెప్తుంటాడు, 28 అంటాడు, 38 అంటాడు, 40 అంటాడు, 54 అంటాడు. కానీ మనం అనుభవిస్తాం. మన కర్తవ్యం ఏంటి? మనం అనుభవిస్తున్నామా లేదా అది మనం చేసుకోవాల్సింది. ఎన్- ఎన్ని ప్యాకేజీలు ఇచ్చినా, ఎన్ని సాధనలు చెప్పినా మీ అనుభవం మీదే, నా అనుభవం నాదే. ప్రతి శుక్రవారం మనకి అమ్మవారి స్పర్శ దొరుకుతున్నది. మీకు అది అనుభవంలోకి వస్తోందా రాలేదా అనేది మీ యొక్క బాధ్యత. నా నే నా బాధ్యత ఏంటంటే అమ్మవారి స్పర్శ మీకు రావటానికి కావాల్సిన మార్గాలు చెప్పడం వరకే. అది మీరు భావనా రూపంగా చేసుకుంటారో, లైట్ గా తీసుకుంటారో, మీరు ఇంట్రెస్టెడ్ గా తీసుకుంటారో, ఏదో టైం పాస్ కి తీసుకుంటారో, ఏదో మంచి పని చేసుకుంటారో అది మీదే బాధ్యత. కానీ మీరు గనక ఆ శుక్రవారం చేసే సాధనలు మొదటి నుంచి చివరి దాకా చేస్తే అమ్మవారి స్పర్శ ఖచ్చితంగా జరుగుతుంది. రాబోయే జన్మలన్నిటికీ సరిపడా ఒక ప్యాకేజెస్ తయారు చేసి మనం అందజేస్తున్నాము. దాన్ని సీరియస్ గా తీసుకోకుండా లైట్ గా తీసుకొని నేను లలితా సహస్రనామం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతానండి, అనుగ్రహమాల మంత్రం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతానండి అంటే మీ ఇష్టం. మీ మీరు రాకపోతే నేను అనుకున్న లెక్క రావటానికి ఋషులు వచ్చి చేస్తారు. అలాని నా గురువు చెప్పి ఉన్నాడు నాకు. నేను అనుకున్న లెక్క అనుకోవాల్సిన టైంకి కంప్లీట్ అవ్వాలి. మీరు వచ్చినా రాకపోయినా అది అవుతుంది. ఎందుకంటే నా గురువు చెప్పాడు కాబట్టి, నా నెత్తిని కూర్చొని డాన్స్ చేస్తున్నాడు కాబట్టి, ఆయన చెప్పింది చెప్పినట్టు నేను చేస్తున్నాను కాబట్టి. 10 మంది ఉన్నారా, నా లక్ష్యం తీరుతుంది. 20 మంది ఉన్నారా, నా లక్ష్యం తీరుతుంది. 1,44,000 మందిని తయారు చేయాలి. ఎలా? చూద్దాం ఎలా చేస్తారో. శ్రీచక్రమే యుగంధర. యుగం అంటే శివశక్తి యుగం. శివశక్తి ఆత్మిక అంటే అర్థం ఏమిటో యుగంధర అన్న అదే అర్థం. కామేశ్వరీమయమైన తత్వము. ఆ బిందువు దగ్గర ఉన్న తల్లియే యుగంధర. శ్రీచక్రం శివయోర్వపుః అని చెప్పినట్లుగా శ్రీచక్రం అంతా శివశక్తుల మయం కనుక అది యుగంధర అనగా శ్రీచక్ర రూపిణి. యోగిని నుండి యుగంధర నామాల యొక్క ఔచితీమంతమైన కూర్పు అది. మనకి యోగిని నుంచి యుగంధర వరకు మనం ఇప్పుడు ఒక ఒక చాప్టర్, ఇది ఒక చాప్టర్. అసలు అలా చాప్టర్ వైజ్ డివైడ్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నేర్చుకోవాలి అని మనకెవరు చెప్పట్లా. అని చెప్తున్నారు, మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా మనము లలితా సహస్రనామంలో అమ్మవారి వైపు ప్రయాణిస్తున్నాము అనేది మనం అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి.
ఓం శ్రీ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి అయిన మహా అని చెప్పుకున్నాము. ఇచ్ఛా జ్ఞాన క్రియ అనే మూడు శక్తుల రూపాలతో ఉన్నది. పరమేశ్వరుడు సృష్టి చేయాలని సంకల్పించుకున్నాడు. అప్పుడు ఇచ్ఛాశక్తి ఎలా చేయాలన్న జ్ఞానం ఆయన యొక్క సహజ శక్తి, సృష్టి చేయడమే క్రియ. మొట్టమొదట మూడు శక్తులతో పరమేశ్వరుడు సృష్టి చేయాలనుకున్నాడు. అవే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి. మనం కూడా ఏదైనా పని చేయాలంటే మనం కూడా అవి ఉపయోగిస్తున్నాము, అది అర్థం చేసుకోవాలి. మనకు కూడా అవి తెలుసు. ఒక ఇల్లు కట్టాలంటే ఒక ఇచ్చ ఉండాలి, ఓకే ఇల్లు కట్టాలి. తర్వాత దానికి కావాల్సిన జ్ఞానము సంపదలు, వాటికి కావాల్సిన రిసోర్సెస్ ఉండాలి. ఆ తర్వాత ఆ క్రియ చేసేవాళ్ళు ఉండాలి, ఆ క్రియలోకి వెళ్ళాలి, ఎంటర్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది? ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి మూడు కలిస్తే ఆ ఇల్లు తయారవుతుంది. అదే మన ఇచ్చా జ్ఞాన క్రియాశక్తితోనే ప్రపంచాన్ని తయారు చేశాడు పరమేశ్వరుడు. త్రికోణ రూపిణి శక్తి బిందు రూప శివస్మృత అనే అగస్త్యుల వారితో హయగ్రీవ స్వామి వారు మొత్తం త్రిశతి చెప్పిన తర్వాత చివరికి చెప్పారు. త్రికోణము శక్తిని తెలియజేస్తుంది. బిందువులో శివశక్తులు ఉభయులు కలిసి ఉంటారు. శక్తి ప్రసరించినప్పుడు త్రికోణంగా ఉంటుంది. బిందు రూపము దగ్గర శివునకు ప్రాధాన్యం కనపడుతుంది. శక్తికి ప్రాధాన్యం త్రికోణం దగ్గర కనపడుతుంది. కాబట్టి మనకి ట్రయాంగిల్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇచ్చా జ్ఞాన క్రియ ఈ మూడింటి చేతనే విశ్వమంతా నడుస్తుంది. ఈ ప్రపంచాన్ని నేను చక్కగా నడపాలి అని ఇచ్ఛతో అమ్మవారు నడిపిస్తున్నారు. ఈ ప్రపంచాన్ని ఒక ఒక నాలెడ్జబుల్ విషయంగా నడిపించాలి అంటే ఎక్కడ వాటిని ప్లేస్ చేయాలో అక్కడే పెట్టాలి అని ఆ సూర్య కుటుంబాలను కానీ నక్షత్రాలను కానీ కరెక్ట్ గా వాటి వాటి ప్లేసెస్ లో పెట్టింది. అది జ్ఞానము. తర్వాత దాన్ని రన్ చేయాలి కదా, అది క్రియ. వాటిట్లో ప్రాణశక్తిని నింపి వాటిని కరెక్ట్ పాత్రలో తిరిగేటట్టు చేసేది అమ్మవారి యొక్క శక్తి లేదా పరమేశ్వరుడి శక్తి, ఆ పరమాత్మ శక్తి. కాబట్టి ఈ సృష్టి అంతా నడిచేది ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తులతో మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. అమ్మవారి శరీరం మొత్తంలో ఇచ్ఛాశక్తి అంతా శిర ప్రదేశం, కంఠం నుండి కటి వరకు జ్ఞానశక్తి. క్రియ అనేది పాదం నందు ఉంది. ఎప్పుడైనా క్రియ అనేది కదలిక. ఇచ్చా జ్ఞాన క్రియ ఎప్పుడు విడివిడి ముక్కలు కావు, ఇదంతా కలిపి అమ్మవారి స్వరూపం. చూడండి, అమ్మవారి స్వరూపంలో ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఎక్కడెక్కడ ఉంటాయో చెప్తున్నారు. అమ్మవారి శరీరంలో శిర ప్రదేశం అంతా ఇచ్ఛాశక్తి అంట. కంఠము నుంచి పాదాల వరకు జ్ఞానశక్తి, పాదాలు క్రియాశక్తి. అమ్మవారిని ఎలా చూడాలి మనం? ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి. అమ్మవారిని ఎప్పుడైనా చూసినప్పుడు అమ్మా నీ శిరస్సు అంతా ఇచ్ఛాశక్తి, నీ శరీరం అంతా జ్ఞానశక్తి, నీ పాదాలే క్రియాశక్తి. మమ్మల్ని సక్రియంగా చెయ్యి, మమ్మల్ని నీ భక్తులుగా చేసుకో, నీ యొక్క పని చేసేటట్టు మమ్మల్ని ఆశీర్వదించు తల్లి అని చెప్పి మన అమ్మవారిని ఆ క్రియాశక్తి సమన్వితమైన ఆ పాదాలను నమస్కారం చేసుకుంటే ఖచ్చితంగా మనకి ఆ ఇచ్ఛ గాని ఆ జ్ఞానం గాని ఆ సంకల్పం గాని వస్తుంది. అందుకనే మనకి కోరిక ఉంటే సరిపోదు, సంకల్పం ఉండాలి. కొన్ని కోరిక సంకల్పం ఉంటే యాక్షన్ లో ఉండాలి కదా. కోరిక ఉంది, సంకల్పం ఉంది, యాక్షన్ లో పెట్టాలి. యాక్షన్ లో పెట్టాలి కనుకనే మనం యాక్షన్ లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ మూడు ఉంటే ఆటోమేటిక్ గా సృష్టి బ్రహ్మాండంగా నడుస్తుంది, చైతన్యంగా ఉంటుంది. త్రిపుర త్రివిధాదేవి బ్రహ్మ విష్ణు స్వరూపిణి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్త్యాత్మిక ప్రియ. వామకేశ్వర తంత్రంలో తీసుకొచ్చిన శ్లోకం చెప్పారు ఇక్కడ. త్రిపుర అనేది ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపము. త్రిపుర త్రిపురాంతక త్రిపురాంతకం అన్నా, త్రిపుర సుందరి అన్నా, త్రిపురాదేవి అన్నా ఇది విషయం. బ్రహ్మ విష్ణు శివాత్మకము, ఇది ఈ అమ్మ శ్లోకం రూపము. మళ్ళీ చెప్పరా గురుగారు? ఆ త్రిపుర త్రివిధా దేవి బ్రహ్మ విష్ణువీస రూపిణి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్త్యాత్మిక ప్రియ. ఇది వామకేశ్వర తంత్రంలోంచి చెప్పినది. త్రిపుర త్రివిధా దేవి. త్రిపుర అంటే మూడు పురాలు, త్రివిధ మూడు విధాలు, ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి. ఈవిడే బ్రహ్మ విష్ణు ఈశ్వర రూపిణి, ఈశ రూపిణి అని వస్తుంది. బ్రహ్మ విష్ణు ఈశ రూపిణి ఈవిడే. తర్వాత ఈవిడ ఎలా పనిచేస్తుందంటేట జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్ఛాశక్తి ఈ మూడు కలిపి ఆ పని చేస్తుందట. అందుకని ఆవిడ
ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి రూపము బ్రహ్మ విష్ణు శివాత్మకము. ఇది అమ్మ రూపము. ఇది శ్రీచక్ర పరంగాను విగ్రహ పరంగాను కూడా అన్వయింపబడుతుంది. కాబట్టి విగ్రహంలో మనం చూడాల్సింది ఏంటండి? అమ్మవారి శిరస్సులో ఇచ్ఛాశక్తి చూడాలి. ఆ కంఠం నుంచి పాదాల వరకు క్రియాశక్తి చూడాలి. సారీ, జ్ఞానశక్తి చూడాలి. పాదాల్లో క్రియాశక్తి చూడాలి. కాబట్టి ఆ ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి యొక్క సమన్వయ రూపమే అమ్మవారి యొక్క రూపము. ఈ మూడు శక్తుల మీదనే సమస్త ప్రపంచం ఆధారపడి ఉన్నది. అది అర్థం చేసుకోవాలి. తర్వాత సర్వాధార, శ్రీ సర్వాధారాయై నమః. సర్వమునకు ఆధారమైనది. ఇప్పుడు ఒక ఒక ఊళ్ళో బొడ్డురాయి అని పెడతాం ప్రతి ఊళ్ళల్లో. అది సెంటర్ ఆఫ్ ది ఆ విలేజ్ అన్నట్టుగా పెడతారు. అది ఆధారమా? కాదు. అమ్మవారి శక్తి ఆధారం. కానీ మనం ఆ బొడ్డురాయి వల్ల ఆ ఊరికి ఎంతటికి శక్తి వస్తుంది అనే ఉద్దేశంతో పెడతాం. అలాగే మన ఇంటి వైపు, మన ఇంట్లో ఈశాన్యంలో అమ్మవారి పూజా మందిరం ఉంటుంది. ఆగ్నేయంలో మనము వంట వండుకుంటాం. ఈశాన్యము ఆ ఇంటికి బొడ్డురాయి వంటిది, ఫల్క్రమ్ అంటాం. సర్వాధార, సర్వాధార అన్నిటికీ ఆధారమైనది మన పూజా మందిరమే. మన పూజా మందిరం సక్రమంగా ఉంటే అన్ని సక్రమంగా ఉంటాయి. పూజా మందిరం దగ్గర సక్రమమైన పూజ చేస్తే అన్ని సక్రమంగా ఉంటాయి. మరి అన్నిసార్లు మనం రోజు పూజా మందిరం దగ్గరే కూర్చుంటామా? ఒక్కొక్కసారి హాల్లో కూర్చుంటాం, ఒక్కొక్కసారి వరండాలో కూర్చొని సాధన చేసుకుంటాం, ఒక్కొక్కసారి ఆ హాల్లో కూర్చొని సాధన చేసుకుంటాం. అలా ఇంటి మొత్తాన్ని సర్వాధార చేస్తే ఇంకా హ్యాపీ. పూజా మందిరం దగ్గర మాత్రమే పూజలు చేసేసుకొని బయటికి వచ్చేసి వాళ్ళని తిట్టుకోవడం, వీళ్ళని తిట్టుకోవడం, వాళ్ళ మీద కబుర్లు చెప్పుకోవడం, వీళ్ళ మీద కబుర్లు చెప్పుకోవడం, ఫోన్లో గంటల తరబడి ఫోన్లో మాట్లాడడం, యూట్యూబ్లో అవి ఇవి చూసుకోవడం, ఇది కాదు. మొత్తం ఇంట్లో ప్రతి ఒక్క చోట మనం సాధన చేసుకునే అవకాశం కనుక దొరికితే మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఇబ్బంది లేకుండా ఇంటి మొత్తాన్ని మనము వైటలైజ్ చేయొచ్చు, ఎనర్జీతో నింపవచ్చు. ఏ అర్ధా నిత్యయే వినశ్యంతి చాన్యే, ఏ అర్ధా స్థూలా ఏ చ సూక్ష్మశ్చ సూక్ష్మా, యచ్చామూర్తం యచ్చమూర్తం సమస్తం యద్యద్భూతేషు ఏకమేకం చ కించిత్, ఏధా భూమౌ ఏ అంతరిక్షేహ అన్యతో వా తేషాం దేవి త్వత్త ఏవోపలబ్ధి అని మార్కండేయ పురాణంలో చెప్పారట. నిత్య అనిత్యాలు, స్థూలాలు సూక్ష్మాలు, మిగుల సూక్ష్మాలు, రూపాలు లేనిది రూపాలు ఉన్నది, ఇవన్నీ భూతాల్లో ఒక్కటే. భూమి యందు, ఆకాశమందు, ఇతర ప్రదేశాల్లో ఉన్న సకల వస్తువులు దేని వలన కలుగుతున్నాయో వాటికన్నిటికీ దేవియే ఆధారము. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఏ ప్రాణశక్తి మనలో ఉంటే మన కళ్ళు చూస్తున్నాయో, మన నోరు మాట్లాడుతుందో, మన చెవులు వినగలుగుతున్నాయో, మన మనస్సు ఆలోచిస్తుందో, మన ముక్కులు శ్వాస తీసుకుంటున్నాయో, ఆ ప్రాణశక్తికి ఆధారభూతమైనది అమ్మవారు. కాబట్టి ఆవిడే శ్రీ సర్వాధారాయ నమః. సృష్టిలో ఇన్ని నక్షత్రాలు ఉన్నాయి, ఇన్ని గ్రహాలు ఉన్నాయి, అవి రెండు ఒకటికొకటి కొట్టుకోకుండా వాటి వాటి పాత్రలు అవి తిరుగుతున్నాయి, వాటి వాటి ప్లేసెస్ లో అవి పర్మనెంట్ గా ఉండి మిగతా వాటిని చూసుకుంటున్నాయి. కాబట్టి వీటన్నిటికీ ఆధారభూతమైనది. కాబట్టి ఆవిడ శ్రీ సర్వాధారాయర్మ. తర్వాత సుప్రతిష్ఠ, శ్రీ సుప్రతిష్ఠాయర్మ. జగతికి చక్కని అధిష్టానమైనది. ఈ నామం కూడా మనకి శృతిలో కనిపిస్తుంది. ఇవన్నీ వైదిక నామాలే. సుప్రతిష్ఠ జగతో విశ్వస్య హి శుభదా అని వేదవాక్యము. ఈ జగత్తు అంతటికి ఆవిడే సుప్రతిష్ఠ. ప్రతిష్ఠ అనేది అధిష్టానము. ఆధారానికి అధిష్టానానికి కొంచెం భేదం ఉంది. పుస్తకం బల్ల మీద ఉంటే పుస్తకానికి బల్ల ఆధారం, అది సర్వాధార లాంటిది. ఆ ఆధారాన్ని తీసేస్తే వాటి మానాన అవి ఉంటాయి. కానీ అలాంటి ఆధారం కాదు ఇక్కడ చెప్పేది. ఆ తల్లి లేకపోతే దానికి ఉనికే లేదు. అందుకే సుప్రతిష్ఠ అని నొక్కి చెప్తున్నారు. ఆవిడ లలితా సహస్రనామం గురించి చెప్తూ ఆ, అందరి చేత లలితా సహస్రనామం చేయించడం మొదలుపెట్టిన తర్వాత ఆవిడలో చాలా మార్పు వచ్చిందండి. చాలా ఆవిడలో ఒక తేజస్సు కనిపిస్తోందండి. ఆవిడ మాట్లాడుతుంటే అసలు చాలా ఆనందంగా ఉందండి. కారణం ఏంటంటే లలితాదేవి మీద ఆవిడ చేసిన, ఆ వ్యక్తి చేసిన ఆ సాధన గాని, ఆరాధన గాని, ఆ పూజ వల్ల ఆవిడలో ప్రతిష్ట చేసేసుకుంది. అమ్మవారు వచ్చి కూర్చుంది ఆవిడలో. ఆ దేవుళ్ళు, ఆ గురువులు, అమ్మవారు వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు కంచికామకోటి వారు కానీ, వీళ్ళు మన
చందోలు శాస్త్రి గారు కానీ వాళ్ళందరూ ఏం చేశారు, అమ్మవారి యొక్క విపరీతమైన ఆరాధన చేస్తూ 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 ఏమైపోయింది, అమ్మ వచ్చి వాళ్ళ శరీరంలో కూర్చుంది. ఇంకేముంది, అక్కడే ప్రతిష్ఠ అయిపోయింది అనమాట ఆ శరీరం, వాళ్ళ శరీరం. అలాగే మనము కూడా, మనము ఆ సుప్రతిష్ఠ అయిన మహా అనే పదం అర్థం చేసుకోవాలంటే అమ్మవారిని ఆవాహన చేసి మనలో నాలో ఉండిపో తల్లి పర్మనెంట్ గా. ఆజ్ఞాచక్రంలో గురువుని ఉండమంటున్నాం, సహస్రారంలో అమ్మవారిని ఉండమంటున్నాం. అమ్మవారు సహస్రారంలో ఉన్న గురువు ద్వారానే మనము యాక్షన్ లోకి రావాలి. గురువు యొక్క గైడెన్స్ తోనే రావాలి. ఆ గురువుని కూడా అమ్మవారే చూపిస్తారు. అలాగే ఆ అమ్మవారే, ఆ గురువుని కూడా ఆ అమ్మవారే హయగ్రీవుడికి చెప్తుంది, ఓ ఆ అబ్బాయి ఉన్నాడు అగస్త్యుడు, హీఈస్ ఎలిజిబుల్ ఫర్ శ్రీ విద్య, టీచ్ హిమ్, షో హిమ్, టెల్ హిమ్ అబౌట్ మీ అని చెప్తుంది. ఎందుకంటే అగస్త్యుడు అప్పటికే క్వాలిఫైడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆయనకి ఇంకా వెంటనే డాక్టరేట్ ఇచ్చేయాలి, పిహెచ్డి ఇచ్చేయాలి. ఎవరు ఇవ్వాలి? ఎవరో ఒకళ్ళ గవర్నరో యూనివర్సిటీ ఎవరో ఇవ్వాలి. లేకపోతే ఎలా వస్తుంది? ఆయన డాక్టర్ అగస్త్య పిహెచ్డి అని రాసుకోవాలంటే ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి. అప్పుడు పైనుంచి అమ్మవారు హయగ్రీవుడికి చెప్పి, ఇదిగో ఫలానా అగస్త్యుడు అని చెప్తే అప్పుడు ఆయనకి లలితా సహస్రనామం చేసి పిహెచ్డి ఇచ్చి ఆయన డాక్టర్ అగస్త్య పిహెచ్డి అనేటట్టుగా చేశారు. జస్ట్ తమాషగా చెప్పుకుంటున్నాము, తప్పేమి లేదు అగస్తుల వారికి. ఎందుకంటే ఇక్కడ సుప్రతిష్ఠ అనే పదానికి మనం అర్థం చేసుకుంటూ ఉన్నాము. ఏ తల్లి ఆధారంగా ఆయనకి ఆ విద్య చెప్పబడిందో, ఆ తల్లి ఆధారంగా ఆయన మనందరికీ ఈ విద్య చెప్తున్నారు. ఆ తల్లినే మనము మనలో ప్రతిష్ఠ చేసుకోవాలి. ఆ తల్లిని ఆయన తనలో ప్రతిష్ఠ చేసుకున్నాడు కాబట్టే ఆయనకి ఆ విద్య నేర్పబడింది. ఆయన్నే ఆదర్శంగా తీసుకొని, ఆయన్నే మన ఆజ్ఞాచక్రంలో పెట్టుకొని, సహస్రారంలో అమ్మవారిని పెట్టుకుంటే ఆయనే మనకి అమ్మవారి యొక్క శక్తినంతా మనకి ఇస్తాడు. మనల్ని నడుపుతున్నది కూడా ఆయనే, అది అర్థం చేసుకోండి. అగస్తులు అగస్త్యుడు లోపాముద్ర యొక్క ఆశీర్వాదం లేకుండా ఎక్కడా లలితా సహస్రనామం గురించి చర్చ జరగదు. అగస్త్యుడు లోపాముద్ర దగ్గరుండి ఆశీర్వాదం ఇస్తున్నారు కాబట్టి మనకి ఇవి జరుగుతున్నాయి. మనం ఎప్పుడైతే మంచిగా డిస్కస్ చేసుకుంటున్నామో అదంతా వాళ్ళిద్దరి బ్లెస్సింగ్సే, అది అర్థం చేసుకున్నాము. సదసద్ రూపధారిణి, శ్రీ సదసద్ రూపధారిణి నమ. సత్తు అసత్తుల రూపము ధరించున్నది. అసతోమా సద్గమయ, అసత్తు ఆవిడే, సత్తు ఆవిడే. సముద్ర శక్తి కెరటాల్లో వ్యాపించి ఎలా కెరటాలు నడుపుతుందో అలా అమ్మవారు సుప్రతిష్ఠగా ఉంటూ ఈ జగత్తుని సదసద్రూపముగా నడుపుతోంది. ఈ అర్థంలో సత్ అంటే కార్యము, అసత్ అంటే కారణము. కార్యము అనగా ఉనికిగా కనబడుతోంది కనుక కార్యాన్ని సత్ అంటారు. కారణం మనకు కనబడడం లేదు కాబట్టి దాన్ని అసత్ అంటారు. కార్యము కారణము ఈ రెండు ప్రపంచంలో నడుస్తూ ఉంటాయి కాబట్టి సదసద్రూపిణి అంటే కార్యము ఆవిడే, కారణము ఆవిడే. సాకారము ఆవిడే, నిరాకారము ఆవిడే, సగుణ ఆవిడే, నిర్గుణ ఆవిడే. నామరూపాలు ఆ మాతయే, అతిరిక్త కూడా జగన్మాతయే. నామరూపాత్మకమైన ఉపాధుల్లో ఉన్నప్పటికీ నామరూప వికారాలు అమ్మకి లేవు అని కూడా గ్రహించాలి. రెండు ఆవిడ యొక్క స్వరూపమని చెప్పుకోవడం కోసమే సదసద్రూపిణి, రూపధారిణి, సదసద్రూపధారిణి అని చెప్పారు. కారణము కార్యము అనే విషయాన్ని అసద్వా ఇదమగ్ర అసీత్ కథమసత సజ్ఞాయేత, అసత్ నుండి సత్తు వచ్చిందని ఉపనిషత్ చెప్తుంది. అంటే కారణంలోంచి కార్యము ఏర్పడుట అని అర్థము. ఇవన్నీ వేదవాక్యముగా ప్రతిష్ఠింపబడుతున్నాయి. చాలా మంది చెప్తుంటే మనం వింటుంటాం, నాకు కార్య గురువు ఒకళ్ళు ఉన్నారు, కారణ గురువు ఒకళ్ళు ఉన్నారు అని చెప్పుకుంటారు. అంటే ఏ గురువు మీ మీ జీవితంలోకి సశరీరంగా వచ్చాడో వాడు కార్య గురువు. ఏ గురువు యొక్క ఆశీర్వాదము, ఈయన కార్యగురువు యొక్క బ్లెస్సింగ్స్ మనతో ఉన్నాయి, మనం నేర్చుకుంటున్నాము. ఆయన ఏం చేస్తాడు, ఆయన యొక్క గురువుతో మనకి లింక్ పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామకృష్ణ గారు, ఇప్పుడు నేనున్నా అనుకోండి, నా జనరేషన్ వాళ్ళు శ్రీరామ శర్మ ఆచార్య గారిని చూడలే. నా పైన కొంతమంది వీళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చూశారు. మా జనరేషన్, మా ఏజ్ గ్రూప్ వాళ్ళు శ్రీరామ శర్మ ఆచార్యని చూడలే. అప్పుడు శ్రీరామ శర్మ ఆచార్య నాకు కారణ గురువు అవుతాడు. కార్య గురువు ఎవరవుతారు? నాకు మారళ్ళ శ్రీరామకృష్ణ గారు. ఎవరిని భౌతికంగా కలవకపోయినా మనం ప్రేరణ పొంది మనం నేర్చుకుంటున్నామో వాళ్ళందరూ కారణ గురువులు. భౌతికంగా మనకి దర్శనం ఇచ్చి మనకి దగ్గరుండి నడిపించిన వాళ్ళు కార్య గురువు. ఇది అర్థం చేసుకోండి.
కార్య గురువు, కారణ గురువు. ఇది అర్థం చేసుకుంటే మనకి సదసద్రూప ధారిణి, శ్రీ సదసద్రూప ధారిణి అయిన మహా అనేది అర్థమైపోతుంది.